Hi, very good evening. Can you hear me? Thank you, Tejashwi. Anyway, shall we start the assignment question first? So, very good evening, one and all. Okay, is my screen visible? Okay, fine, fine. Thank you, thank you. Okay, so anyway, so first 5 to 10 minutes we will discuss about the assignment question. Okay, so after that we will go to the today's topics. So first of all, I have given an program to print the. This is the concept. So Python is easy to learn. Okay, so సో నిన్న 75 మెంబర్స్ దాకా మొన్న 75 మెంబర్స్ దాకా సబ్మిట్ చేశారండి. బట్ ఈసారి ఇవాళ 50 మెంబర్స్ చేశారు. మేబీ టఫ్గా అనిపించింది ఏంటో నాకు తెలియలేదు. మీరు నోట్స్ కంప్లీట్గా మెటీరియల్ చూసి కనుక ఎగ్జాంపుల్ చేస్తే ఈజీగా చేయగలరండి. దయచేసి
please everyone please do. Okay, so anyway, no problem. Let me explain. So this is the program. Now I'm giving Python is easy to learn. Okay, so I have asked the first question like so the first question, that is check first letter, that means Python is easy to learn. That means by using capitalize method, okay, capitalize method does not require any parameter. Okay, so for example, what is capitalize? Even in you, if you are chatting in WhatsApp or any other messaging option, okay, so whenever you are typing like good morning, G will be automatically, it will get a capital letter. That means by default మీరు ఆ కీబోర్డ్ లో సెట్టింగ్స్ లో చూస్తే ఆటో క్యాపిటలైజేషన్ ఆన్ లో ఉంటది అనమాట. ఆటో క్యాపిటలైజేషన్ ఉంటది, క్లియర్ గా చూడండి. అంటే దిస్ జస్ట్ ఇంగ్లీష్ వర్డ్. ఓకే, సో అంటే ఈ ఎగ్జామ్ లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే కొంతమంది క్యాపిటలైజ్ ఆఫ్ ఎస్ అలా పెట్టేస్తారు. సో అక్కడ పెట్టకూడదు. సో ఆప్షన్ డస్ నాట్ రిక్వైర్డ్, దట్ మీన్స్ పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ డస్ నాట్ రిక్వైర్డ్. Okay, so s dot capitalize, that means p should be in capital, remaining all letters will be printed as like this. Okay, so and the next one is uppercase and lowercase. Here I have to tell one more thing. Yesterday I told that, for example, మనం Python is easy to learn అని ఇస్తే మనం స్మాల్ లెటర్లు ఇచ్చాం కదా, అది క్యాపిటల్ లో పోయింది. సో ఇక్కడ ప్రింట్ s డాట్ లోయర్ అని ఇచ్చాను నేను. ఇది చాలా మంది నాకు పంపినప్పుడు ప్రింట్ ఆఫ్ s అని కూడా పెట్టారు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే లోయర్ కేస్ లో ప్రింట్ చేయమని నేను చెప్పాను. సో అంటే నేను మామూలుగా అవుట్పుట్ అలా ఇచ్చాను, బట్ మెన్షన్ చేయలేదు అనుకుంటా. అందుకు చాలా మంది ప్రింట్ ఆఫ్ ఎస్ అని డైరెక్ట్ ఇచ్చేసారు సబ్మిట్ చేసినప్పుడు. బట్ ఎనీవే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఎస్ డాట్ లోయర్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చింది స్మాల్ లెటర్ లో ఉంది కాబట్టి స్మాల్ లెటర్ లో ఉండిపోతుంది. ఇది క్యాపిటల్ లెటర్ లో ముందు లైన్ లో కన్వర్ట్ అయింది కదా అని చెప్పి అది మళ్ళీ స్మాల్ లోకి మారదండి. అంటే రన్ టైమ్ లో ఇచ్చాం కదా. సో అంటే ఆ వేరియబుల్ కి ఏదైనా అసైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ లోయర్ అని అన్నారు కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ అప్పర్ అనేది ఇంకోటి ఏదో s2 అనేదో ఒక వేరియబుల్ తీసుకుని దానికి అప్లై చేసి అప్పుడు s2 డాట్ లోయర్ అని చేస్తే మీరు ఆ స్ట్రింగ్ లోయర్ లోకి మారుతుంది. అలా చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో రిమెంబర్ దట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో స్ప్లిట్. సో స్ప్లిట్ ఈజ్ ఏ ఫంక్షన్ విచ్ యూజ్ టు స్ప్లిట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ ఏ లిస్ట్ ఫార్మాట్. దట్ మీన్స్ లిస్ట్ మస్ట్ బి, so actually list is the another data type. So till now we did not cover that, but I informed what is a list. Okay, I already told that what is a list. So now it is getting like this. Okay, so and then find of ea comma 15. Okay, find of ea comma 15. This can be done in two ways. That means actually here whenever you are giving a string like Python is easy to learn, okay, here ea is there in easy word and ea word is there in learn also. Okay, but here I asked in the question I have given clearly, find the second string ea in the given string. That means find of ea comma 15 అని ఇచ్చాను నేను. ఓకే, సో ఎందుకంటే ఈ ea తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైతే ea ఉందో ఈ ea లెక్క పెట్టుకుంటే దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 6, దిస్ ఇస్ 7, దిస్ ఇస్ 8, దిస్ ఇస్ 9, దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 11. ఓకే, సో 12, 13, 14, 15, 16. ఇక్కడ 15 అని ఇవ్వాలని కాదు, మీకు తర్వాత ఇక్కడ 12 దాకా ఉంది ఆల్మోస్ట్. తర్వాత మీరు ఏ నెంబర్ ఇచ్చుకున్నా ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అండ్ దిస్ కెన్ బి డన్ ఇన్ 2 ways అని చెప్పాను కదా. మీకు మెటీరియల్ లో చెప్పాను ఆర్ ఫైండ్ అని ఒకటి చెప్పాను. ఆర్ ఫైండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ నిన్న మెటీరియల్ ఇచ్చాను. ఓకే, సో ఆర్ ఫైండ్. సో వాట్ ఈస్ ఆర్ ఫైండ్ మీన్స్ ఇట్ కెన్ బి ఫైండింగ్ ద గివెన్ స్ట్రింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పెన్ ఇజెంట్ అని మళ్ళీ ఇచ్చామనుకోండి, ఆ లాస్ట్ ఈజ్ అనే వర్డ్ ని మనం లాస్ట్ నుంచి చెక్ చేస్తుంది అనమాట ఆర్ ఫైండ్ అంటే. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ ఫైండ్. సో నేను ఈ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేవాడి. దట్ మీన్స్ ఫైండ్ ఆఫ్ ea comma 15. Okay, so now coming to print of s dot replace of learn comma understand. So some diploma students kuda assignment submit chesarandi. I am very happy. I think Lakshmi and some students are there, but some students may be confused in English, but that is also correct answer, but small changes are required. That means I asked about the change word easy with understand. అంటే ఈజీ అనే వర్డ్ బదులు నాకు అండర్స్టాండ్ అని రావాలని అడిగాను అనమాట. ఓకే, దట్ మీన్స్ రిప్లేస్ అని నేనే ఇచ్చేస్తే మీకు ఆన్సర్ తెలిసిపోద్దని అలా రాశాను అంతే. ఓకే, సో ఎస్ డాట్ రిప్లేస్ ఆఫ్ లెర్న్ కామా అండర్స్టాండ్ అంటే సో లెర్న్ పోయి అండర్స్టాండ్ వస్తుంది. అంటే పైథాన్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, అంటే ఈజీ టు లెర్న్ అనే వర్డ్ బదులు అండర్స్టాండ్ అనే వర్డ్ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ea అంటే నేను ఏం క్వశ్చన్స్ ఏం అడిగానంటే ఐ ఆస్క్డ్ అబౌట్ ద ప్రింట్ కౌంట్ ఆఫ్ ద ea ఇన్ ద గివెన్ స్ట్రింగ్. సో వీ హ్యావ్ టు నో అబౌట్ కౌంట్. దట్ మీన్స్ నేను ఎందుకు ఈ అసైన్మెంట్ ఇచ్చానంటే జస్ట్ ఫర్ ప్రాక్టీస్ హౌ ద
methods will be worked upon. Okay, and in the same way, for example, some students are giving like so ఇక్కడ మళ్ళీ ఈ ఇక్కడ లెర్న్ అండర్స్టాండింగ్ ముందు మళ్ళీ S1 అని వేరియబుల్ ఇచ్చి మళ్ళీ రాస్తున్నారు. అవసరం లేదండి. నేను అసైన్మెంట్ చూసాను చాలా మంది, బట్ పేరు చెప్తే మళ్ళీ ఎందుకులే కానీ మామూలుగా చెప్తున్నాను. ఒకసారి స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ చాలా మంది ఇక్కడ మళ్ళీ ఎస్ ఈక్వల్ అని రాస్తున్నారు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. ఓకే, సో జస్ట్ మెన్షన్ అంతే. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అంటే ఇది ఏ స్ట్రింగ్ కైనా అవుతుంది, నాట్ ఓన్లీ పైథాన్ అని కాదు, ఏ స్ట్రింగ్ అయినా అవుతుంది. బట్ ఆ వర్డ్ లో లెర్న్ లేకపోతే మళ్ళీ -1 రిటర్న్ చేస్తుంది అంతే, అంతకుమించి ఏం కాదు. అండ్ ఇండెక్స్ ఆఫ్ i, though index of i is 7, so that means for example 0 1 2 3 4 5 6 7, so i is the 7th position. So I'm getting the 7 అని పెట్టాను. సో క్వశ్చన్ లో నేను క్లియర్ గా ఇచ్చాను, find the index position of the character i అని ఇచ్చాను. Okay, so this is the yesterday's assignment. So if you have any more questions, so you can ask. Yes, we can use rfind. Yes, can we use rfind? Yes, obviously Sushma. Okay, let me execute it first. So నేను ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తానండి. Now okay, now see here, there is no difference in the output. So ఇంతకు ముందు మనకి 19 వచ్చింది, ఇప్పుడు 19 వచ్చింది. rfind, so rfind is a method which can find the string. That means more than ఒకసారి 2 times వచ్చిన స్ట్రింగ్ ని మనం అందులో ఉందా లేదా అనేది మనం వెరిఫై చేయొచ్చు అనమాట. ఇది కాకపోతే రైట్ టు లెఫ్ట్ చేస్తుంది, ఇది లెఫ్ట్ టు రైట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ వే అనమాట. ఓకే, సో లెట్ మీ move to the today's topics. So hope everyone fine, and if you have any questions, so you can ask. So today also we will move to the topics of string handling methods only, because yesterday we have completed some concepts, but we have so many functions. So today I will complete definitely. So please listen carefully guys, and be on time. So only 233 students are there currently. Okay, so please be on time, and some students are joining around 5:40 5:45, so please don't do like that. Okay, so definitely I will complete by 6:30. Please listen carefully. So now let me move to the is alpha. This is a function. This is alpha is a function which returns true. So true is a keyword in Python. Okay, you should written in capital letter as a T. So T should be in capital letter because true is a keyword. So actually in C language and Java we have keywords that all should be in lowercase letters, but except here in Python we have 3 keywords: true, false, none. So all these 3 keywords should be started with capital letter. Okay, so if all characters in the string are alphabets, that means for example I am giving an example, easily you can understand guys. Name equal to Kumar. Okay, so ప్రతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎగ్జిక్యూట్ చేసి చెప్తానండి క్లియర్ గా మీకు అర్థం అవడానికి. I'm giving name equal to Kumar, print of name dot is alpha. That means whether my name, my variable contains alphabets or not. If my variable contains alphabets, okay, then it will return true. It is getting true. Okay, so whether, for example, if I'm giving bvc space Kumar, okay, I'm checking now print contains white spaces. Okay, contains white spaces, you can see here. Okay, because here I'm giving a space is a separate character, it's not an alphabet. Alphabets you know already, like, so you have A to Z, so those are the alphabets. So whether you are giving a capital letter or a small letter, whatever it may be, it will give true. But whenever you are giving a space bvc space Kumar, it will give false. So name equal to Kumar 1 2 3, I'm giving a numbers. Okay, so is alpha, that means is alpha is a function. That means the question itself it is saying that is alpha. That means it will check whether the string is in alphabet mode or not. So it returns true if all strings are in all characters in the strings are alphabets. If not, it returns false. So let me execute this program. So I'm getting, you can see here, true. Okay, that means name dot is alpha. So is alpha is a method. Okay, it does not require any parameter.
For example, name is a variable. If you declare like s equal to Kumar, you can call it as s dot is alpha. Okay, you can take any variable. Okay, that's not an issue. So next, so if it contains white space, it is getting false. If I'm giving like Kumar 1 2 3, it is getting false. Okay, so hope you understand, guys. So if I'm giving like now I am giving Kumar at the rate. Now I'm giving Kumar at the rate. Okay, so what will happen? Can you please tell me, guys? What will happen? What is the first output statement? Can you please tell? Yes. Thank you, guys. Thank you. Okay. So everybody is understanding. Fine. So you are audible. No problem. I'm audible. Okay. Fine. So now I'm getting false. But here false is getting F as a capital letter. Okay. So because Spider know which is a keyword and all. Okay. So Spider knows everything. So that's not an issue. So let me move to the next. So this is the next method. Is alpha. సో ఎందుకు ఈ ఫంక్షన్స్ అసలు అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ జస్ట్ మామూలుగా చెప్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందనుకోండి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు చాలా మంది యూజర్ నేమ్ అని అన్నప్పుడు నేమ్స్ ఇవ్వండి అని అడుగుతుంది చాలా సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోమన్నారండి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు మెయిల్ ఐడి పేర్లు పెట్టమంటది అనమాట. ఆ యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటది. సో అది సాధారణంగా మనం ఆల్ఫాబెట్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే యూజర్ నేమ్ అనగానే యూజర్ నేమ్ ఇస్తాం, మన నేమే ఇస్తాం. అప్పుడు నేమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం అన్నిట్లో ఉన్నాయి, కంగారు పడద్దు. స్పేస్ ఇస్తే ఎలాగ అన్ని చెప్తాను, కంగారు పడద్దు. ఈజ్ ఆల్నమ్ నెక్స్ట్ ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈమెయిల్ ఐడి ఉంది అనుకోండి. మన ఈమెయిల్ ఐడిలో కుమార్ @BVC@gmail.com అలా ఇవ్వకూడదు. బికాజ్ క్యారెక్టర్ని అలో చేయదు, ఒక 2 సార్లు అలో చేయదు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి. మీరు ఏదైనా జీమెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేయండి. ఓకే, దట్ మీన్స్ సో దీస్ ఆర్ ద వేరియస్ ఫంక్షనాలిటీస్ అనమాట. అవి రియల్ టైమ్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. సో అందుకు జాగ్రత్తగా వినండి. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ ఎస్ ఆల్రెడీ యూజ్ చేశాను కదండి. యూజ్ చేశాను కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది. అందరూ ఫాల్స్ అని పెట్టారు కదా. ఓకే, ఎనీవే ఫైన్ గైస్. సో ఈజ్ ఆల్నమ్ దట్ మీన్స్ ఈజ్ ఆల్నమ్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్, ఎయిదర్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. చూడండి క్లియర్ గా. దట్ మీన్స్ సో ఇక్కడ ట్రూ వస్తుంది ఎప్పుడంటే కుమార్ 1 2 3. దట్ మీన్స్ ఆల్నమ్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ అలోస్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఆల్సో. అంటే ఈవెన్ లైక్ అవర్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో చాలా మంది యూజర్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అంటే మనం కోర్సెరా చేశారు. కోర్సెరాలో యూజర్ నేమ్ అడిగినప్పుడు కూడా చాలా మంది ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి అనమాట. ఓకే, సో యూజర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో నేమ్ ఈక్వల్ టు కుమార్ 1 2 3 ఇచ్చాను. లెట్ మీ చెక్. సో కుమార్ నేమ్ డాట్ ఈజ్ ఆల్నమ్. సో ఫస్ట్ రన్ చేసేద్దామండి. డైరెక్ట్ రన్ చేసి చెప్తే ఈజీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైన్ బై లైన్ చేసేసుకోవచ్చు. సి లాంగ్వేజ్ జావా అయితే సెపరేట్ గా ప్రతిదీ ఒక్కొక్క ప్రోగ్రామ్ లో చేసుకోవాలి. అందుకే చూడండి జూపిటర్ నోట్బుక్. ఓకే, ఎస్ వెరీ గుడ్ సార్, గుడ్. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి రవి గారు. సో ఈసీ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సార్. సో లైక్ అవర్ స్టూడెంట్ రోల్ నెంబర్, దట్ మీన్స్ అవర్ స్టూడెంట్ రోల్ నెంబర్ కెన్ బి డిక్లేర్డ్ బై ఈజ్ ఆల్నమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్ 504 అని ఇచ్చారు అనుకోండి, నాకు ఎలా చేయకూడదు. దట్ మీన్స్ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ రోల్ నెంబర్ అని వస్తుంది అనమాట ఎర్రర్. అలా పెట్టుకోవచ్చు. మనం ప్రోగ్రామింగ్ రాయాలి, చెప్తాను దానికి ఎలా రాయాలో. ఓకే, సో ఎగ్జాంపుల్ మన రోల్ నెంబర్ అనమాట. సో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ నౌ. 1 minute guys. Is alnum. Let me give one space to understand more clear. Okay, listen. So name equal to Kumar 1 2 3. I am giving a string like Kumar 1 2 3. So it is getting name dot is alnum. That means name dot is alnum means it contains alphabets and number also. Okay, so I don't want to reveal the answer, guys. I don't want to reveal the answer and I don't want to explain also. So can you please tell me what? So don't write false, true అంత కంటిన్యూ గా అవసరం లేదండి. 4 లెటర్లు పెట్టండి అందరూ చార్ట్ లో. FOTT అలా పెట్టండి. ఓకే, సో I'm giving 4 printfs. ఓకే, దిలీప్ ఫైన్. ఈజ్ ఆల్నమ్ అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. ఫస్ట్ ది ఫాల్స్ అవ్వదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. చూడండి ఒకసారి అందరూ. ఓకే, మీరు నోట్స్ దగ్గర పెట్టుకోవాలండి. అందరూ నోట్స్ దగ్గర ఉంటే ఈజీగా చేయగలరు. ఓకే, ఫైన్. సో ఎనీవే లెట్ మీ ఎక్స్ప్లెయిన్.
So now I'm getting true. చూడండి ఫస్ట్ ది definitely will get a true. Okay, definitely, because here I am using Kumar 1 2 3. Kumar 1 2 3 contains alphabets and also numbers. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఎయిదర్ ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే నా మెటీరియల్ చూస్తే ఎయిదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్. చూడండి క్లియర్ గా, అంటే ఏదో ఒకటి ఉన్నా ట్రూ వస్తుంది. చూడండి, ఓకే, ఆల్ఫా నెమ్ అంటే రెండు ఉండాలని కాదు. సో అలా అనమాట. ఓకే, సో క్లియర్ గా చూసుకోండి. ఓకే, సి హియర్. సో కుమార్ 1 2 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను క్లియర్ గా 1 ట్రూ అని వచ్చింది. ఇప్పుడు బీవీసీ స్పేస్ కుమార్ అని వచ్చింది. బీవీసీ స్పేస్ కుమార్, స్పేస్ అనేది అలౌడ్ కాదు. నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ రెండు ఉండాలి అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ కుమార్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అంటే మనకి ఇది రోల్ నెంబర్ ఎగ్జాంపుల్ రాదులేండి, ఇందులో వేరేగా వస్తుంది, చెప్తాను, కంగారు పడద్దు. సో అంటే ఎందుకంటే మరి రోల్ నెంబర్లో ఖచ్చితంగా మన క్యారెక్టర్ లేకపోతే వెళ్ళిపోతుంది కదా, చెక్ చేయొచ్చులేండి, అలా కూడా చెక్ చేయొచ్చు, కంగారు పడద్దు, చెప్తాను. సో నేమ్ ఈక్వల్ టు కుమార్, నేమ్ డాట్ ఈజ్ ఆల్నమ్, అన్నాను. సో ట్రూ వచ్చింది. నేమ్ ఈక్వల్ టు 123 ఫర్ ఎగ్జాంపుల్ 123 అనే నెంబర్ ఇచ్చాను నేను. సో ఇందులో ఆల్ఫాబెట్స్ లేవు, అయినా కానీ ట్రూ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3లో స్టార్ పెట్టాను సరదాగా. ఓకే, జస్ట్ ఓకేనా, మీకు అర్థం అవడానికి. ఇప్పుడు చూడండి ఫాల్స్ వచ్చింది. అంటే ఈదర్ ఆల్ఫాబెట్స్ ఈదర్ నెంబర్స్, రెండిట్లో ఏదన్నా పర్లేదు. ఆల్ఫా నమ్ అనమాట, ఆల్నమ్ గుర్తుపెట్టుకోండి. ఇటు మళ్ళీ సెపరేట్ గా చెప్తాను, కంగారు పడద్దు ఎవరు. సో ఈజ్ లోయర్ చెప్పిన ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఈజ్ లోయర్ ముందు ఈజ్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ డిజిట్ చెక్ చేద్దాం. ఈజ్ డిజిట్ చూడండి ఒకసారి. ఇది అంటే మీకు తెలిసిపోయి ఉండాలి బట్ ఈజ్ డిజిట్ అనగానే. సో వెదర్ యూఆర్ గివింగ్ ఏ నెంబర్ ఆర్ నాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిక్ గా చెప్పాలంటే ఆధార్ కార్డ్ ఆర్ మొబైల్ నెంబర్స్. యువర్ మొబైల్ నెంబర్స్ షుడ్ బి డిజిట్స్. ఓకే, సో లెట్ మీ చెక్ వాట్ ఈజ్ డిజిట్. ద ఈజ్ డిజిట్ మెథడ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ ఆర్ డిజిట్స్. ఓకే, సో ఇందాక చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారండి. రెండిట్లో ఒకటి ఉన్నా పర్లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఎయిదర్ అని అన్నాను, నేను క్లియర్ గా మెటీరియల్ లో పెట్టాను. సో మీరు చూడొచ్చు, ఎయిదర్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్. ఓకే, సో కొంతమంది చార్ట్ లో తప్పు పెట్టారండి. ఫస్ట్ లెసన్ క్లియర్లీ. First is digit. So let me move to the is digit function. Okay, yes, fine. So now is digit means, for example, if the string contains all the digits. Okay, so ఇక్కడ మనం ఇది కూడా స్ట్రింగ్ లోనే తీసుకుంటున్నాం, నెంబర్ అయినా కానీ. అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే సమ్ టైమ్స్ వి రిక్వైర్. ఓకే, సో is digit returns true if all the characters in a string are digits. If not, it returns false. So simple example, let me explain. So these are also string methods. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్లు అవి ఉన్నాయి. మొత్తం మనం ఇలా ఎన్ని ప్రోగ్రామ్స్ అని చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ కొలాబ్ గురించి చాలా సార్లు స్టార్టింగ్ లో చెప్పానండి. కొత్త మంది యాడ్ అయ్యారు ఈ 1 వీక్ నుంచి. ఓకే, సో నమ్ అనే ఫంక్షన్ లేదు అండి, మీరు అసలు లేదు, నమ్ అనే ఫంక్షన్ లేదు అసలు. ఓకే, ఈజ్ డిజిటే ఉంది. సో సమ్ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ డౌట్. ఓకే, సో నౌ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో నౌ ఐఎమ్ గివింగ్ ఈజ్ డిజిట్ ఫంక్షన్ ఎక్స్ప్లెనేషన్. ఎస్ ఈక్వల్ టు 28212 ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఎస్ డాట్ ఈజ్ డిజిట్ అన్నాను. ఓకే, సో ఇది డిజిటా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది డిజిట్ అనుకోండి, ఎస్ లో ఉన్నది ట్రూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు డిజిట్ లేదనుకోండి, అంటే డిజిట్ కాకుండా ఏదైనా నెంబర్స్ అయ్యి వచ్చినాయి అనుకోండి, ఫాల్స్ వస్తుంది. అంటే నేను ఇక్కడ కుమార్ స్పేస్ 1 2 3 ఇచ్చాను. దట్ మీన్స్ పైన ట్రూ వస్తుంది, కింద ఫాల్స్ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 2 3 ఇచ్చి, ఓకే, స్పేస్ ఇచ్చి కుమార్ ఇచ్చారు, స్పేస్ ఇచ్చి 4 ఇచ్చారు, స్పేస్ ఇచ్చి నేను 4 ఇచ్చాను. చూడండి. ఓకే, సో like again I am running program. So again I am getting false because space is not allowed in the digits. Okay, so and that means whenever you are giving a Aadhaar card number or mobile number, so అలాంటివి మనం చెక్ చేయాలనుకున్నప్పుడు సో ఇలాంటివి ఇస్తాం అన్నమాట. ఇక్కడ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాం ఫస్ట్. మీకు అందరికీ కూడా ఇలా చెప్తే ఏంటంటే ఇది ఎందుకు పర్పస్, అసలు దీని యొక్క పర్పస్ ఏ ఉద్దేశంలో మనం యూజ్ చేస్తాం అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఓన్ ఎగ్జాంపుల్ రాస్తాను. ఓన్ ఎగ్జాంపుల్ అంటే మొబైల్ నెంబర్ చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి. సో లెట్ మీ గివ్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. I would like to fill a form. So that form contains one mobile number field. So if that mobile number, if I am entering ABCD instead of mobile number, I am entering ABCD. For example, let me take an example like Paytm app. Paytm app లో చాలా మంది అందరూ యూజ్ చేస్తుంటారు. Paytm app లో మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేస్తానికి ఎప్పుడైనా ట్రై చేయండి.
సో మొబైల్ నెంబర్ అంటే మీరు అందరూ నెంబర్ వేస్తారు, నేను నెంబర్ వేయను. సో మనం ప్రోగ్రామింగ్ ఆలోచించినప్పుడు ఒక విధంగా చెక్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా మంచి యాప్లో ఏదైనా బగ్ పట్టుకుంటే, ఏదైనా ఒక బగ్ అంటే మిస్టేక్ పట్టుకుంటే మనకు కొన్ని లక్షలు వస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు మనకి ఇస్తారనమాట. బికాజ్ ఏదైనా మిస్టేక్ మనం పట్టుకుంటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం యాప్ కంటైన్స్ సమ్ బగ్స్, సో యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్, సో యూ విల్ గెట్ ఎ మనీ అనమాట. సో ఇలాంటివి ఉంటాయి. అండ్ చాలా మందికి ఇంకొకటి చెప్పాలి, నేను నిన్న మార్నింగ్ ఈనాడు జర్నలిస్ట్ ఒక అతను ఫోన్ చేసి అడిగారు, ఈ లాక్డౌన్ పీరియడ్ లో 5 months లో ఎవరైనా ఒక స్టూడెంట్ ఇన్నోవేటివ్ గా చేసింది ఏమైనా ప్రాజెక్ట్ లాంటిది కానీ ఏదైనా కిట్ కానీ ఇలాంటి చేసింది ఎవరైనా ఉంటే చెప్తే మెయిన్ పేపర్ లో వాళ్ళ ఫోటో వేసి వాళ్ళ గురించి రాస్తామండి అంటే నేను పోస్ట్ పెట్టాను, మీరు అందరికీ మెసేజ్ పెట్టాను వాట్సాప్ లో. ఈ 5 నెలల్లో ఒక్క స్టూడెంట్ కూడా ఎవరు చేయలేదండి. మీరు అందరూ టీవీ చూస్తే ఊరికి సీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు చాలా మంది. దయచేసి ఈ టీవీలో ఎప్పుడైనా యువ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది న్యూస్ ఛానల్లో, ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి. ఓకే, అంటే ఎంత ఇన్నోవేటివ్ చేసి చూపిస్తారో చిన్న చిన్న కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ అలా కూడా చేస్తూ ఉంటారు. ఈ 5 months లో ఎవరు నాకు కనీసం ఒక్క మెసేజ్ కూడా రాలేదు ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా. ఈ 5 months లో చేస్తే మీ పేరు వేద్దామని నేను ట్రై చేశాను, అసలు ఒక్కళ్ళు కూడా పెట్టలేదు కనీసం. ఓకే, సో నాకు నిజంగా బాధ అనిపించింది. నాకు మళ్ళీ న్యూస్ రిపోర్టర్ అడిగారు, సార్ ఏంటి సార్ ఎవరైనా చేశారా అంటే నేను చేయలేదని చెప్పడానికి సిగ్గేసింది నాకు. ఓకే, సో రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంత ఖాళీ టైంలో మీరు అసలు ఏదైనా చేయొచ్చు అసలు చెప్పాలంటే. సో మెకానికల్ లాంటి వాళ్ళు డ్రోన్స్ చేయొచ్చు, ఏదైనా కిట్స్ తయారు చేయొచ్చు, ఈసీ వాళ్ళు అలా బోర్డు ఉన్నాయి, సిఎస్సి వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు అసలు. బట్ ఎవరు రిప్లై అవ్వలేదు నాకు. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్, నేను అందుకే ఇవాళ తీసుకుందాం అనుకున్నాను. ఇది అసలు ఇదేం ఎగ్జామ్ రాయకూడదండి, దయచేసి నేను సరదాగా చెప్తున్నాను. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తాను, జస్ట్ వినండి. సో లెట్ మీ టేక్ ఒక మొబైల్ నెంబర్ ని రీచ్ చేయడానికి నేను చాలా మంది మీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు లేదో నాకు తెలియట్లేదు, చాలా మంది ఎక్కువ ఆన్లైన్ జీడిబి యూజ్ చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ జీడిబి కాదండి, దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఇవాళ, జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. ప్లీజ్ గో టు గూగుల్ అండ్ టైప్ COLAB. దిస్ ఇస్ ద ఆథరైజ్డ్ వెర్షన్ ఫర్ పైథాన్ ఎగ్జిక్యూషన్ ఫర్ గూగుల్. గూగుల్ వాళ్ళు సెపరేట్ గా తయారు చేసింది అనమాట, గూగుల్ కొలాబ్. ఓకే, సో ఇప్పుడు మీ నోట్బుక్ అంటారు, మీరు పైథాన్ నోట్స్ ఇలాంటి నోట్బుక్స్ పెట్టుకుంటారు. ఆ నోట్బుక్స్ లో ఎలా అయితే ప్రోగ్రామ్స్ వరుసగా రాసేస్తారో అలా సి లాంగ్వేజ్ జావాలో మనం చేయలేం. పైథాన్ ఒకే ఎడిటర్ లో రాసేసుకోవచ్చు, ఒక్క ఎడిటర్ లో ఎన్ని రాసుకోవచ్చు. అందుకే దానికి నోట్బుక్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి న్యూ నోట్బుక్ అని ఉంది. అగైన్ ఇక్కడ న్యూ నోట్బుక్ క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఒక్క నోట్బుక్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా మీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోతాయి. మీరు చేసిన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆన్లైన్ జీడిబిలో సేవ్ అవ్వదు. ఓకే, సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ గైస్. ఓకే, సో జస్ట్ కొలాబ్, ఈ ఒక్క ఎగ్జాంపుల్ నేను కొలాబ్ లో చెప్తానండి, తర్వాత మనం మామూలుగా వెళ్ళిపోదాం. సాఫ్ట్వేర్ నాకు ఉంది కాబట్టి మీరు మొబైల్లో చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా అన్టైటిల్డ్ 2 అని ఉంది చూడండి, ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేసి ఒక పేరు పెట్టుకుంటే చాలు. మనం ఇక్కడ జస్ట్ ఏదో పైథాన్ ఎగ్జాంపుల్స్ అనేది పెట్టడానికి ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను అంతే. ఎక్స్టెన్షన్ మీరు ఏమేమి ఇవ్వకండి, అది బై డిఫాల్ట్ IPY అని ఉంటుంది, అది మార్చకండి. ఓకే, సో ఇది నోట్బుక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు కుమార్. ఓకే, నేమ్ ఈక్వల్ టు కుమార్ అంటే నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ కూడా ఎంటరే జస్ట్. ఓకే, ప్రింట్ s.upper. ఓకే, s.upper. సో ఫర్ రన్నింగ్ ఇది రన్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి ఆల్ చేంజెస్ సేవ్డ్. ఇక్కడ Ctrl+S ఏమి కొట్టకూడదు, ఆటోమేటిక్ గా సేవ్ అయిపోద్ది. ఓకే, ఆల్ చేంజెస్ సేవ్డ్. నేను ఏం చేయట్లేదు, బటన్ కూడా ప్రెస్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ ప్రెస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ అవర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో s.upper అనగానే అప్పర్ కేస్ లోకి మన పేరు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇట్స్ బేస్డ్ ఆన్ 1 minute, లెట్ మీ చెక్. నేమ్ S is not been. ఓకే, S అని పెట్టాను కదా, ఇక్కడ S అని పెడతాను. నేను నేమ్ అని ఇచ్చాను కదా, సో 1 minute S అని పెడతాను. ఓకే, సో అది ఎర్రర్స్ కూడా చూపిస్తుంది మొత్తం A to Z. మన స్పైడర్ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తుంది. చూడండి, చూసారు ఎర్రర్స్ వచ్చడం కూడా మంచిదే. చూడండి, చూసారు కదా కుమార్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త చేయాలనుకోండి, ఇక్కడ ప్లస్ కోడ్ అని కొట్టుకోండి అంతే, జస్ట్ ప్లస్ కోడ్ అని పెట్టండి అంతే, ఏమీ లేదు, ఈజీ. సో ఇది ఆటోమేటిక్ గా మనకి గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. ఇది చూడండి, ఇక్కడ నా అకౌంట్ ఉంది. ఓకే, నా జీమెయిల్ అకౌంట్ కి సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, మొత్తం ఈ ఒక్క ఎడిటర్ లో అన్ని చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ టేక్ నౌ ఐ విల్ గివ్ యూ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గైస్. సో దట్ మీన్స్ I would like to check whether EaseDigit will work, how EaseDigit will work in developer role. We are a developer, right? So for example, I would like to check whether the given number is a mobile number or not. Okay, so let me check S equal to okay, S అని ఇచ్చేస్తాను, సింపుల్ గా ఉంటుంది. మీకు కావాలంటే మొబైల్ నెంబర్ M equal అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐఎమ్ గివింగ్ S equal to, ఐఎమ్ గివింగ్ మై ఫోన్ నెంబర్ 8499067423. okay, so now I'm giving, okay, I'm giving if బ్రాకెట్ పెడతానండి క్లారిటీ కోసం అంతే, S.upper
ఈజ్ డిజిట్. ఓకే, ఇఫ్ ఎస్ డాట్ ఈజ్ డిజిట్. సో ఇఫ్ తర్వాత ఎప్పుడు కూడా కాలన్ పెట్టాలి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా 4 స్పేస్లు వచ్చేస్తాయి, మీరేం రాయక్కర్లేదు, మీరేం స్పేస్లు ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్ ఇంకంతా కూడా. సో ప్రింట్ వ్యాలిడ్, ఏదో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వ్యాలిడ్ మొబైల్ నెంబర్. సో ఇందాక పేటిఎం గురించి చెప్తున్నాను కదా, పేటిఎంలో మీరు కావాలంటే రీఛార్జ్ చేసినప్పుడు నెంబర్స్ బదులు ఆల్ఫాబెట్స్ ట్రై చేసి చూడండి, అసలు టైప్ కూడా అవ్వదు, అసలు టైప్ కూడా అవ్వదు. కావాలంటే టచ్ చేయండి మీరు. ఓకే, మీరు ఏం కొడితే ప్రింట్ అవ్వదు అసలు. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను చెప్పింది జాతకమేనండి, ఎవరు దయచేసి ఏం అడగవద్దు. సో ఫస్ట్ నేను అయిపోయిన తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత మీరు డౌట్లు అడగండి, నో ప్రాబ్లం. ఓకే, సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని ఇచ్చాను, బ్యాక్ వెళ్తున్నాను, ఎల్స్. ఓకే, సో ఎందుకంటే నేను ఈజ్ డిజిట్ అనేది మనం అలాగే వాడాలని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇక్కడ వాడాం, ఏది ఈజ్ డిజిట్, ఎస్ డాట్ ఈజ్ డిజిట్ అని, అది ఇఫ్ లో వాడుకోవచ్చు మనం, అంటే ఎందుకంటే అది అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను కదా నేను, అందుకనమాట. సో ఇఫ్ ఆఫ్ ఎస్ డాట్ ఈజ్ డిజిట్, సో ఎస్ కి ముందు బ్రాకెట్ తీసేసిన పర్లేదండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఎస్ డాట్ ఈజ్ డిజిట్ ప్రింట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. సో లెట్ మీ గివ్ ప్రింట్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఓకే, so 8499067423, I am giving just my number. Now I am running the program. So this is valid mobile number. So if I give a before 8, okay, I am getting invalid mobile number. How it is getting? Okay, please listen carefully guys. So is digit, the function will return false when you are giving it alphabet. Whenever if of false means the condition is failed. Whenever the condition is fails, the else part will be executed automatically. Okay, so if the condition is true, then valid mobile number is printed. So అందుకే మనం ఎప్పుడైనా సరే 8 ఇలా ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేసిన వెంటనే చూడండి, ఇమీడియట్ గా ఐఎమ్ గెటింగ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ స్పేస్ హియర్, నౌ ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ అగైన్, ఐఎమ్ గెటింగ్ ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఓకే, ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఏంటండి మీరు ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చారు, మీరు ఫోన్ నెంబర్ 3 తీసేయండి సార్, ఒక 2 డిజిట్స్ తీసేయండి, 8 డిజిట్లు ఇవ్వండి, ఇప్పుడు రన్ చేయండి సార్ అంటారు. ఏమొస్తుంది? వ్యాలిడ్ వస్తుంది, ఇన్వాలిడ్ వస్తుందా? ప్లీజ్ టెల్ మీ గైస్. ఐఎమ్ గివింగ్ 8 నెంబర్స్ ఓన్లీ. ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్ బాక్స్ గైస్. ఎస్, థ్యాంక్ యూ, ఫైన్, ఎనఫ్. ఇంకా ఎక్కువ మంది పెట్టద్దండి, చాలు. సో ఓకే, అంటే మీరు వింటున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం అంతే, జస్ట్. సో నౌ ఐఎమ్ గివింగ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్. సో now I would like to check one more condition. So yesterday I have discussed about one function, right? Everyone guttunda? Len guttunda? Very good, excellent. So Sriharsha cheppedandi first, very good. So excellent condition andi, len చూడండి. సో తను చెప్పిన కండిషన్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అది డిజిట్ తో అవ్వాలి, అండ్ ఈ అండ్ ఎక్కడో తెలుసా? ఆపరేటర్స్ కాన్సెప్ట్. ఆపరేటర్స్ ఎలా యూజ్ అవుతాయి నేను చెప్పాను, ఒక ఎగ్జాంపుల్. అక్కడ మనం నాట్ ఈక్వల్ టు వాడాను. ఓకే, నేను చెప్పిన ఎగ్జాంపుల్ స్ట్రింగ్ గురించి చెప్పినప్పుడు నాట్ ఈక్వల్ టు వాడాను, అది ఆపరేటర్. సో ఇక్కడ అండ్ ఏంటంటే లాజికల్ అండ్ ఎప్పుడు యూజ్ అవుతుంది? దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ బోత్ కండిషన్స్ ట్రూ, దెన్ ఓన్లీ ద రిజల్ట్ విల్ బి ట్రూ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు సింగిల్ 1 minute అండి. సో 1 minute. Some student is asking a doubt, I think. Okay, no problem. Okay, and len of s equal to 10. Okay, now I'm running the program. What is getting? Invalid mobile number. If I'm giving 2 3 here, so I'm getting valid mobile number. See here guys, len is a function in string. నేను చెప్పాను ఆల్రెడీ. లెంగ్త్ ఆఫ్ ఎస్ అంటే లెన్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. దట్ మీన్స్ వాట్ స్ట్రింగ్ లో లెంగ్త్ ఖచ్చితంగా 10 డిజిట్స్ ఉండాలి. దట్ మీన్స్ 10 ఈక్వల్ టు 10. ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అని డిజిట్ కూడా అయి ఉండాలి. సో అంటే మొబైల్ నెంబర్ కి ఒక జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేసేస్తారండి మీరు, అందులో మీరు మొబైల్ నెంబర్ తప్పు కొడుతున్న వెంటనే ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ ఎలా చూపిస్తుంది? దట్ మీన్స్ ఇన్సైడ్ ఇస్ సమ్ లాజిక్ ఇస్ దేర్. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. చూడండి, ఎస్ డాట్ ఈజ్ డిజిట్ అండ్ ఎందుకు ఇచ్చాను మళ్ళీ చెప్తున్నాను. అండ్ అంటే ఈ 2 కండిషన్లు ట్రూ అయితేనే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్ ఇస్తే, లాజికల్ ఆర్ ఇస్తే చెప్తున్నాను. లాజికల్ ఆర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఇచ్చేసాను, 3 ఇలా 9 డిజిట్స్ ఇచ్చాను అనుకోండి. లాజికల్ ఆర్ ఏంటి? టిఎఫ్ ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లో ఒక కండిషన్ ట్రూ అయినా సరే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని వచ్చేస్తుంది. చూడండి చూసారా? ఆర్ అని పెట్టినందుకు, నేను ఆర్ అని పెట్టకూడదు, తప్పది. సో మీకు అర్థం అవ్వాలి అండ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం
ట్రూత్ టేబుల్స్ గుర్తు రావాలి, లేదంటే లాజికల్ అండ్ ఆపరేషన్ గుర్తు రావాలి. దట్ మీన్స్ వెన్ ఎవర్ వీ హ్యావ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, then only the result will be true. So if one of the condition is false, then the result is false. So that's why ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది అనమాట. సో మీ చార్ట్ లో అడగాలి నన్ను, బట్ మీరు అడగట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను డౌట్స్ అన్ని. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8499067423 అన్నారు, అంతా బాగానే ఉందండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 8 బదులు నేను 1 ఎత్తాను సార్ అంటాడు ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడుగుతారు ఇప్పుడు గ్యారంటీ. ఓకే, సో ఒక్కరోడు అడిగాడు నన్ను, సార్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది సార్, తప్పు కదా సార్ అని. ఓకే, so let me give a clarity guys. So then we have to write code again. So that means 0 ఇది ఏ పొజిషన్, ఇది 0 పొజిషన్. ఆ విషయం ఇది అందరికీ తెలుసు. అంటే s of 0 లో డబల్ ఈక్వల్ టు s of 0 అంటే ఫస్ట్ పొజిషన్ లో మనకి సాధారణంగా ఉండే మొబైల్ నెంబర్స్ కి 0 రానంత వరకు 3 డిజిట్లు ఉంటాయి, 7, 8, 9. 0 వచ్చాక 6 డిజిట్ కూడా యాడ్ అయింది, తెలుసు కదా మీకు అందరికి. అంటే s of 0 ఈక్వల్ టు ఓకే 9. ఓకే, అండ్ s of 0 ఈక్వల్ టు 9. మరి s of అంటే 0th పొజిషన్ లో నా మొబైల్ నెంబర్ లోనే 8 ఉంది, 9 చాలా మందికి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే లాజికల్ ఆర్ ఇవ్వాలన్నమాట. ఆర్ ఇచ్చి చూడండి, ఇది కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు s of 0 ఈక్వల్ టు 8. ఎందుకు ఆర్ పెట్టాను అంటే మొబైల్ నెంబర్ లో 9 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. మళ్ళీ ఐఎమ్ గివింగ్ ఆర్ s of 0 ఈక్వల్ టు 7. బట్ 0 వచ్చిన తర్వాత మనకి 6 కూడా వ్యాలిడే కాబట్టి సో 6 కూడా పెట్టేద్దాం. ఎందుకు సింగిల్ కొటేషన్ ఇస్తున్నాను, అది క్యారెక్టర్ కాబట్టి. కాకపోతే మనకి క్యారెక్టర్ కూడా సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్ అని ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో s of 0 పొజిషన్ లో 9 అయినా ఉండాలి, ఆర్ చూడండి జనార్థం 9 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి, 7 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఉంది, ఇది అండ ఇస్తున్నాం కదా, అంటే ఇక్కడ మీకు ఈ రెండు ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. కానీ ఇందులో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే సరిపోద్ది యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఐఎమ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. ఎనీవే ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, బాగానే వచ్చింది ఇప్పుడు కరెక్ట్గాను. ఓకే చూడండి, బట్ ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ 4 కండిషన్లో అట్లీస్ట్ ఒక కండిషన్ అయినా సరే సాటిస్ఫై అయితే సరిపోదు. అందుకని ఇవన్నీ కలిపి బ్రాకెట్లో పెట్టాలి. ఎందుకంటే ఇది అండ్ కదా, 1 అండ్ ఎనీథింగ్ ఈజ్ 1 అవుతుంది. సో యాక్చువల్గా ఇందులో వచ్చేది కనీసం ఒకటనే ట్రూ అవ్వాలి చూడండి. అందుకోసం నేను మళ్ళీ ఇది బ్రాకెట్ లో పెట్టాను అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అంటే ఈ రెండింటికి ఎలాగ 1 అని వస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 8499067423 కరెక్ట్గా ఇస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, వ్యాలిడ్ మొబైల్ నెంబర్. ఇప్పుడు నేను 8 బదులు 5 పెట్టాను స్టార్టింగ్. ఓకే, సో 10 డిజిట్సే పెట్టాను చూడండి. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ క్లియర్ గా చూపిస్తుంది, ఎందుకంటే నేను 5 ఇచ్చాను కాబట్టి. స్టార్టింగ్ డిజిట్ లో మొబైల్ నెంబర్ లో 5 ఉండదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 6 జియో నెంబర్ అనుకుందాం, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ చూసారు కదా. సో వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ 0 ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. అంటే మనమే చెక్ చేయాలి, అంటే లాజిక్ ఇక్కడ ఎలా వాడుతున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, దట్ మీన్స్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్ అవ్వాలి. అంటే ఈ డిజిట్ అనే ఫంక్షన్ ఎక్కడ నుంచి తీసుకున్నాం, స్ట్రింగ్ మెథడ్, లెంగ్త్ స్ట్రింగ్ మెథడ్. ఈ s of 0 కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నాం, ఇండెక్స్ స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం. అంటే s of 0 షుడ్ బి 9 or 8 or 7 or 6, 4 ఒకటి అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో 4 ఒకటి అయితేనే ఖచ్చితంగా 1 రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్ కాకుండా అండ పెట్టారనుకోండి, ఆన్సర్ రాంగ్ వస్తుంది. కాబట్టి టెస్ట్ చేసుకోండి మీరు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ గైస్, ఇది చాలా ఈజీ ఎగ్జాంపుల్. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో రియల్ టైంలో ఇలా యూజ్ అవుతాయి ఈజీ డిజిట్. ఇప్పుడు అర్థమైందా అందరికి? ఒకసారి చార్ట్ లో పెట్టండి, క్లియర్గా అర్థమైందా? సో షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. అది అంటే రియల్ టైంలో ఇంత అలా ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సో అంటే మనకి ఇంత ఎక్స్ప్లెనేషన్ దయచేసి మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ లో రాయకూడదండి, అవసరం లేదు కూడా. సో దయచేసి ప్లీజ్. ఓకే, ఇది నేను కేవలం ఒక ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, అసలు ప్రోగ్రామ్ ని ఎలా ఓన్ గా రాయాలనే ఉద్దేశం మీకు రప్పించడం కోసం రాస్తున్నాను. అందుకే ఈ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్ లో కూడా పెట్టానండి. మీరు దయచేసి ఈ ఎగ్జాంపుల్ చూడండి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అని పెట్టాను. అందుకే ఇప్పుడు నేను ఇలా ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆధార్ నెంబర్కి రాయండి అన్నాను, ఓకే, మనం ఏంటి అక్కడ ఏమైనా ఆధార్ నెంబర్ లో స్టార్టింగ్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. 2 కండిషన్లు అండి, సింపుల్ కండిషన్. ఎక్కడ మారుస్తాం చెప్పండి, డిజిట్ అవుతుందా అవదా. ఇంకోటి వెరీ గుడ్, ఎక్సలెంట్, లెంగ్త్ ఈక్వల్ టు 12, అంతే, దట్స్ ఆల్, ఎక్సలెంట్. సో అంటే మీరు అది ఆధార్ నెంబర్ కరెక్ట్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ ఈజీ అనమాట. అంటే ఈజీ డిజిట్ అంటే ఇక్కడ ట్రూ వస్తుంది, ఫాల్స్ వస్తుంది, ఎందుకు సరే ఈ మెథడ్ లో అని అనుకోవద్దండి దయచేసి. దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ లాజిక్ ఇన్ సైడ్. ఓకే, సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్దాం. ఇప్పుడు ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆల్ నమ్ అయింది. నెక్స్ట్ ఈజ్ లోయర్.
ఈజ్ లోయర్. సో మీరు పాస్వర్డ్ అడుగుతుంటది చాలా మందిని, కొన్ని మీరు ఇంటర్వ్యూస్ లో పెట్టుకుంటే సో పాస్వర్డ్ అడుగుతూ ఉంటది. ఈ పాస్వర్డ్ అడుగుతున్నప్పుడు క్యాపిటల్ లెటర్ ఇవ్వండి సార్, స్టార్ ఇవ్వండి, స్మాల్ లెటర్ ఇవ్వండి అని చంపుతాడు అనమాట పట్టుకుని. ఓకే, మీకు చాలా మంది తెలిసే ఉంటది. సాధారణంగా అందరూ పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. ఓకే, సో ఈ మామూలుగా చిన్నవి పెట్టుకుంటారు. కానీ ఈ మధ్య పాస్వర్డ్ వచ్చేటప్పటికి ఎందుకు అలా పెడుతుందంటే ఒకసారి చెప్తాను ఉండండి. ఈవెన్ మనకే కాదండి, ఇవాళ ఎవరికి సెక్యూరిటీ లేదు. అక్కడికి ప్రధానమంత్రి గారి ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేసేస్తున్నారు, హ్యాకర్స్ అలా ఉన్నారు. ఓకే, సో ఈ ప్రపంచం అంతా కోవిడ్ తో ఉంటే అక్కడ జనాలంతా ఎలా డబ్బులు దొబ్బేద్దామన్న ఉద్దేశంలో ఉన్నట్టు ఒక్కొక్కరు అయితే. ఓకే, సో అంత ఈజీ అయిపోయింది హ్యాకింగ్ అనేది. ఒకటి యాజ్ పర్ సైబర్ సెక్యూరిటీ పర్సనల్స్ ప్రకారం చెప్పేవాళ్ళు ఏంటంటే, if you are giving a password with capital letter and a small letter and special characters and numbers, it is almost impossible to track by anybody. Okay, and it should be at least a minimum 10 characters length. సో అది యాక్చువల్ రూల్ అసలు చెప్పాలంటే. సో అందుకే ప్రతిసారి ఎప్పుడైనా పాస్వర్డ్ ఇచ్చినప్పుడు 1 క్యారెక్టర్ మస్ట్ బి బిగ్, 1 క్యారెక్టర్ మస్ట్ బి స్మాల్ అలా పెడతాడు అనమాట. అవన్నీ కూడా ఇవే చెక్ చేస్తాయి. సో ఆల్ఫా న్యూమరిక్ ఇచ్చాడా లేదా, ఆల్ఫాబెట్ ఇచ్చాడా లేదా అలా పెట్టుకోవచ్చు, మొత్తం అన్ని చేసుకోవచ్చు. క్లియర్ గా చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్ దాంట్లో వస్తాయి చెప్పాలండి. మీకు కావాలి గూగుల్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఎనీవే ప్లీజ్ లిజన్ గైస్. సో ఈజ్ లోయర్, నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఈజ్ లోయర్. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం. ఈజ్ లోయర్ అని మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. ఎస్ ఈక్వల్ టు దిస్ ఈజ్ గుడ్ అని పెట్టాను నేను. ఇందులో అన్ని లోయర్ కేస్ క్యారెక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ గుడ్ అని రాశాను నేను. ఇందులో ఎన్ క్యాపిటల్ ఉంది, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సింపుల్ అనమాట. ఓకే, ఇందాక మనం చెప్పుకుంది ఈజ్ ఆల్ నమ్ అవిని. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ గైస్. దిస్ ఈజ్ గుడ్. ఇప్పుడు చూడండి, మీరు కొలాబ్ అయిపోయింది కదా, మీది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోద్దని మీరు సేవ్ ఏం చేయట్లేదు. ఆటోమేటిక్ సేవ్ కాపీ ఇన్ డ్రైవ్ అని ఉంటుంది, ఆల్రెడీ అయిపోద్ది. మీరు ఏం చేయట్లేదు, ఆల్ చేంజెస్ ఇన్ డ్రైవ్. సో యూ కెన్ డైరెక్ట్ క్లోజ్ దిస్ బటన్, నో ఇష్యూ. ఓకే, మీరు డ్రైవ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీది ప్రోగ్రామ్ ఉంటుంది, నో ప్రాబ్లం. సో లీవ్ అబౌట్ దట్. సో shall we move to the now I move to the is lower function. That means whether you are giving a string with lower case letters or not. It will check if it is in lower case, it will get to true. If it is not in the lower case, that means 1 digit oka character aina sare capital letter unte it will give false. So let me run this. So it is getting true. This is good ani ichchanu, this is not good ani ichchanu. So n is a capital letter here, that's why I am getting false. So that is lower. I think you can easily guess. So next method is, so can you guess next method? Yes, excellent, excellent. Is upper, is upper. So I don't want to waste my time. Okay, so listen guys. Okay, thank you. That's enough chat ఆపేయండి ప్లీజ్. సో ఇప్పుడు చూడండి, బట్ ఈజ్ లోయర్ కి నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చానండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, సరదాగా చేద్దాం చూడండి. సో యాక్చువల్లీ మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ సరిపోద్దండి, జస్ట్ మామూలుగా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎస్ ఈక్వల్ టు దిస్ ఈజ్ గుడ్. ఓకేనా, ఇఫ్ ఎస్సీ డాట్ ఈజ్ లోయర్ ఈక్వల్ టు ట్రూ, ప్రింట్ డస్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయమని ఎవడో మిమ్మల్ని అడిగాడు ఇంటర్వ్యూలో. ఓకే, సింపుల్. సేమ్ ఎస్ ఈక్వల్ అని రాస్తారు, ఇక్కడ ఈజ్ లోయర్ ప్రింట్ అని మానేసి ఇఫ్ లో పెడతారు, ఇందాక నేను పెట్టినట్టు అనమాట. ఎస్ డాట్ ఈజ్ లోయర్ ఈక్వల్ టు ట్రూ అంటే ఇది లోయర్ కేస్ లో ఉంటే ఇట్ రిటర్న్స్ ఆల్వేస్ ట్రూ. దట్ మీన్స్ ట్రూ ఈక్వల్ టు ట్రూ. ట్రూ ఈక్వల్ టు ట్రూ మీన్స్ దట్ ఈస్ రిటర్న్స్ 1. ఇక్కడ ఈక్వల్ టు ట్రూ ఎందుకు పెట్టాలి సార్ అని మీకు డౌట్ వస్తుంది, చెప్తున్నాను. ఇట్ రిటర్న్స్ ట్రూ. దట్ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ ఈక్వల్ టు ట్రూ, అది ట్రూ అయితే డస్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్ అని చూపిస్తుంది. బట్ ఇక్కడ ఫాల్స్, ఎందుకంటే ఈజ్ ఇక్కడ గుడ్ లో జీ క్యాపిటల్ ఉంది కదా, సో ఇట్ కంటైన్స్ అప్పర్ కేస్ లెటర్స్ అని వస్తుంది అవుట్పుట్. చూడండి, ఇట్ కంటైన్స్ అప్పర్ కేస్ లెటర్స్. లెట్ మీ రిమూవ్ గుడ్ విత్ జీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు దిస్ ఈజ్ గుడ్ లో ఎస్ లో ఉంది. ఇఫ్ ఎస్ డాట్ ఈజ్ లోయర్ అనగానే దిస్ ఈజ్ గుడ్ అనేది మనకి స్ట్రింగ్. ఎస్ డాట్ ఈజ్ లోయర్ అంటే ఇది లోయర్ లోనే ఉంది. దట్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ట్రూ ఈక్వల్ టు ట్రూ డస్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్ అని వస్తుంది. డస్ నాట్ కంటైన్ అప్పర్ కేస్ లెటర్స్ అని వస్తుంది. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. టీసీఎస్ నింజా అని ఒక కాంటెస్ట్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కి. అందులో అడిగిన క్వశ్చన్ అండి ఇది, నేను ఇక్కడ రాసిన చూడండి. అందులో 2 క్వశ్చన్లు ఉంటాయి ప్రోగ్రామింగ్, డెడీజీ క్వశ్చన్లు అనమాట. ప్యాలెండ్రమ్, రివర్స్ నెంబర్ ఇలాంటివి అడుగుతాడు. అందులో ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ ఇది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ది బిలో టెస్ట్ కేసెస్ అని అన్నాడు. అంటే ఎంటర్ ఎనీ స్ట్రింగ్ 1, మీరు కుమార్ అని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చుకున్నాను, మీరు ఏదైనా ఇస్తాడు, మీరు ఏది ఇచ్చినా అవ్వాలి, అలా ఇచ్చుకోవాలి అంతే. సో అవుట్పుట్ 1, కుమార్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అప్పర్ కేస్. అంటే కుమార్ అనేది ఇస్తే మీరు క్యాపిటల్ లెటర్ ఇస్తే అది ఆల్రెడీ అప్పర్ కేస్ లో ఉందని రావాలి అవుట్పుట్. ఫర్
ఫర్ ఎగ్జాంపుల్ నేను కుమార్ స్మాల్ లెటర్లు ఇచ్చి బీవీ క్యాపిటల్ ఇచ్చి సి స్మాల్ ఇచ్చాను, అంటే ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్ ఇవ్వలేదు. సో కన్వర్ట్ గివెన్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్ అన్నాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ స్పేస్ నేను బీవీసీ ఇచ్చినప్పుడు బీవీ క్యాపిటల్ పెట్టి మిగతా స్మాల్ పెట్టాను. అప్పుడు గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, సో ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్ కుమార్ బీవీసీ. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. దీని అర్థం ఏంటంటే మీరు క్యాపిటల్ లెటర్ లో ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్, అది యాజ్ ఇట్ ప్రింట్ అయిపోవాలి. అంటే ఏమైనా ప్రింట్ అయిపోవడం అంటే ఆల్రెడీ అప్పర్ కేస్ లో ఉందని మెసేజ్ రావాలి. ఒకవేళ మీరు ఇచ్చిన దాంట్లో స్మాల్ లెటర్లు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా అది కన్వర్ట్ చేసి క్యాపిటల్ లెటర్ లో ప్రింట్ అవ్వాలి. సో ఇది జస్ట్ రెండే 2 క్వశ్చన్లు ఇస్తారండి టీసీఎస్ లో. సో మొన్న జరిగింది చూసారు టీసీఎస్ కోడ్ వేట కాంటెస్ట్. సో 14 మంది సెలెక్ట్ అయ్యారు మన కాలేజ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చిన అమ్మాయి మన దాంట్లో క్లాస్ ఉంటుంది ఆల్రెడీ, వేణి బండారు వేణి అని నెంబర్ 6. ఇప్పుడు థర్డ్ ఇయర్, అప్పుడు సెకండ్ ఇయర్ లో ఉండగానే అమ్మాయి రాసింది, బట్ ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చింది. ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది, నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. ఓకే, సో ఎనీవే ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి. సో అంటే మీ సెకండ్ ఇయర్ లో ఉన్న కూడా జాబ్ వస్తుంది కోడ్ వేట అయితే, అసలు చెప్తున్నాను. అంత ఈజీ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ అందులో ఎలా రాయాలి అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మీరు రాయగలరా? నేను రాసి చూపించాను. నేను రాస్తానండి, ఒకటి ఏమైనా మీకు ఇస్తాను కావాలంటే అసైన్మెంట్. ఫస్ట్ చూడండి, ఎంటర్ ఎనీ స్ట్రింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక స్ట్రింగ్ ని రీడ్ చేయాలి, అది ఆల్రెడీ అప్పర్ కేస్ లో ఉందో లేదో చూడండి ఒకసారి. సో అంటే మనకు ముందు ఈజ్ అప్పర్ ఫంక్షన్ గురించి కూడా చెప్పేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం. పోయి ఈజ్ అప్పర్ అండి. నెక్స్ట్ ఇది చూడండి, దిస్ ఈజ్ గుడ్ అని ఇచ్చాను నేను. స్ట్రింగ్ డాట్ ఈజ్ అప్పర్ అన్నాను, ట్రూ. దిస్ ఈజ్ నాట్ గుడ్ అన్నాను, ఓకే. నాట్ లో నాట్ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. సో ఐ థింక్ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. సో ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ మనం ఓన్గా రాద్దాం, ఓకేనా. సో సేమ్ అదే క్వశ్చన్ మనం రన్ చేద్దాం. సో అది కాదు, బట్ ఇక్కడ రియల్ టైంలో చెక్ చేయాలమ్మా హర్ష. సో అంటే మనం ఇచ్చిన కండిషన్ కి నువ్వు అలా కూడా చేయొచ్చు, ఎందుకంటే ట్రూ అనేది ఏంటంటే ఆటోమేటిక్ ఇఫ్ ఆఫ్ 1 అంటే ట్రూ అయిపోద్ది కదా అన్న ఉద్దేశంలో మీరు పెట్టుకోవచ్చు. బట్ మనకి లాజిక్ అర్థం అవడానికి అలా పెట్టుకోవాలి అంతే. బట్ ఏంటంటే మనం అలా కూడా చేయొచ్చు. మీకు లాజిక్ మనం ఫస్ట్ టైం కదా, ఇప్పుడు మీరు అందరికీ ఆల్రెడీ ఉంటుంది, సిఎస్సి వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఈసీ ట్రిపుల్ వాళ్ళకి అంత ఐడియా ఉండదు. అందుకే నేను కంపారిజన్ చేస్తున్నాను, ఓకే. కంగారు పడద్దు. అంటే తను ఏమన్నాడంటే ఇక్కడ ట్రూ అక్కడ లేకుండా రాసేసి కదా సార్ అని. బట్ అలా వద్దండి దయచేసి, కంపేర్ అలా చేయకండి, ఇలాగే చేయండి, ఏం పర్లేదు. ఇది మిస్టేక్ అయితే కాదు అసలు, ఓకే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకుందాం అండి. ఇన్పుట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అన్నాడు కదా, మనం చేద్దాం డైరెక్ట్ గా. ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అన్నాడు అండి, ఓకే. మనం రియల్ టైంలో ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇప్పుడు మనకి ఎంత థియరీ బాగా చెప్పేసుకున్నా అవన్నీ ఆ నోట్స్ మీ చదివిన వచ్చేస్తుందండి, ఓకే. అది కాదు మీకు కావాల్సింది, లాజికల్ మైండ్ కావాలి, ఓకే. సో యూ హ్యావ్ టు డెవలప్ దట్. ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో ఎందుకు ఇచ్చాను ఈ లైన్ అంటే మనం ఇక్కడ ఈ అవుట్పుట్ ఇది చూడడం, మనం ఇది ఒకటే చూడాలి, ఇంకెక్కడ చూడక్కర్లేదు, జస్ట్ ఇది ఒకటే చూడండి. సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అది అప్పర్ కేసులో ఉందో లేదో చెక్ చేయాలి, అంతే కదా. సో ఫస్ట్ ఇఫ్ అండి, ఇఫ్ మనం అర్థం అవడానికి బ్రాకెట్ పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇఫ్ ఎస్ డాట్ ఈజ్ అప్పర్, ఓకే. ఇఫ్ ఎస్ డాట్ ఈజ్ అప్పర్, ఫర్ ఎగ్జాంపుల్ అది అప్పర్ కేసులో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రిటర్న్స్ అప్పర్ కేసులోనే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని. సో ఇట్ రిటర్న్స్ ట్రూ అన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది అప్పర్ కేసులోనే ఉందనుకోండి, మనకి ఫాల్స్ అయితే చేద్దాం, ఓకే. ఫాల్స్ ని మనం క్యాపిటల్ లెటర్ లో ఇద్దాం, ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఓకే. ఇఫ్ ఎస్ డాట్ ఈజ్ అప్పర్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఒకవేళ ఫాల్స్ లో లేదు, ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కన్వర్ట్ చేయాలి. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. అంటే ఎస్ ఈక్వల్ టు, ఓకే 1 మినిట్ అండి, ఈజ్ అప్పర్ కదా. సో అంటే మనం ఇక్కడ అప్పర్ కన్వర్ట్ చేయాలంటే ఫంక్షన్ ఏంటి, అప్పరే, అది గుర్తు తెచ్చుకోండి మళ్ళీ, ఓకే. సో ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ అప్పర్, ఓకేనా. అంటే మీరు ఒకవేళ ఇచ్చింది స్మాల్ లెటర్స్ లో ఉందండి, ఓకేనా. సింపుల్ ఎగ్జాంపుల్, స్మాల్ లెటర్స్ లో ఉంటేనే కదా ఫాల్స్ వస్తుంది, స్మాల్ లెటర్స్ లో ఉంది. సో ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇది ట్రూ. అప్పుడు ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ట్రూ అంటే లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ అప్పర్, ఆ స్ట్రింగ్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేశాను. ప్రింట్ ఇదేదో మెసేజ్ ఇచ్చాడు కదా, అదే కాపీ చేసేద్దామే. ఏమని ఇచ్చాడు, గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్ ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్. ఈ మెసేజ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకుని డబుల్ కోటేషన్ లో పెట్టుకుందాం, ఓకేనా. ఆఫ్టర్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, సో ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్ కామా ఎస్ ని ప్రింట్ చేయండి అంతే. అంటే మరి ఎస్ మారిపోయింది కదా ఇక్కడ, ఇప్పుడు ఎస్ డాట్ అప్పర్ లో పెట్టాను. అంటే ఈ వేరియబుల్ ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ సార్ ఎస్ ఈక్వల్ ఎస్ డాట్ అప్పర్ అని పెట్టాలా సార్ అంటే అక్కడ వద్దండి, డైరెక్ట్ గా రైట్ సైడ్ ఎస్ డాట్ అప్పర్ అని పెట్టేయచ్చు. మనకు అర్థం అవడానికి ఈజీగా చెప్తున్నాను నేను, ప్రోగ్రామ్ ని ఇంకా సింప్లిఫై చేయగలను, కంగారు పడద్దు, మీకు అర్థమయ్యేలానే చెప్తున్నాను నేను, ఓకే. సో లిజన్,
అంటే ఇక్కడ ఎస్ ని ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే అప్పర్ కేస్ లో కన్వర్ట్ అయింది. గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, సో ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్ అని చెప్పేసి ఎస్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎల్స్ అంటే ఇది ఎప్పుడు ఎల్స్ లోకి వస్తుంది, ఇక్కడ చూడండి నేను ఇచ్చిన స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్ లో ఉంది, అది ఇక్కడ చెక్ చేస్తుంది ఈజ్ అప్పరా అని. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్ లో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది అప్పర్ కాదు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పర్ కాదు కాబట్టి ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్ ట్రూ అయ్యి అది అప్పర్ కేస్ లో కన్వర్ట్ అయ్యింది. సో నేను ఇచ్చింది ఆల్రెడీ అప్పర్ కేస్ లో ఉందనుకోండి, అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ ఈక్వల్ టు ఫాల్స్ అవుతుందా, అవ్వదు. అప్పుడు ఎల్స్ లోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమన్నా రాయాలి, కుమార్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అప్పర్ కేస్, అంటే కుమార్ అంటే నా వాల్యూ రావాలి అక్కడ. అంటే మీరు ఏం చేయాలి, ఈజ్ ఆల్రెడీ ఇన్ అప్పర్ కేస్ అనే వర్డే తీసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి ప్రోగ్రామ్ ఎలా రాయాలో. ప్రింట్ అంటే నా పేరు రావాలంటే ఎస్ వస్తే చాలు, ఎస్ తర్వాత కామ పెట్టి డబుల్ కొటేషన్ నా స్ట్రింగ్ ఇవ్వాలంతే. ఈజ్ ఆల్రెడీ ఇన్ అప్పర్ కేస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఏం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఇప్పుడు నా పేరు నేను ఏదో కుమార్ అని ఇచ్చానండి. ఓకేనా, ఫస్ట్ క్యాపిటల్ ఇచ్చేస్తానండి, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, మీ టీసీఎస్ లో ఇచ్చిన క్వశ్చన్ జస్ట్ చెప్తున్నాను వినండి. కుమార్ అని నేను క్యాపిటల్ ఇచ్చానండి. ఈజ్ అప్పర్, ఎస్ డాట్ ఈజ్ అప్పర్ అన్నాడు, అంటే అది అప్పర్ కేస్ లోనే ఉంది. ఎస్ డాట్ ఈజ్ అప్పర్ రిటర్న్స్ ట్రూ అండి, ఎప్పుడైనా సరి గుర్తుపెట్టుకోండి, అది ట్రూ. ఎందుకంటే నేను కుమార్ అనేది క్యాపిటల్ లెటర్ లో ఇచ్చేసాను కాబట్టి ఈజ్ అప్పర్ అనగానే అన్ని క్యాపిటల్ లెటర్ లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ప్రతి ఆల్ఫాబెట్ చెక్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ లో ఎన్ ఒకటి క్యాపిటల్ పెట్టినా సరే ఫాల్స్ వస్తుంది. ఇందాక నేను చెప్తాను ఆల్రెడీ ఈజ్ లోయర్ చెక్ చేసినప్పుడు. సో నౌ కుమార్ అని ఇచ్చానండి. ఇప్పుడు కుమార్ ఈజ్ అప్పర్, ఎస్ డాట్ ఈజ్ అప్పర్ అనగానే ట్రూ రిటర్న్ అయింది. ట్రూ డబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అవుతుంది, అసలు అవ్వదు. సో అది అక్కడ వదిలేయండి. అంటే ఈ రెండు లైన్లు కూడా అందులోకి రావు, అంటే ఇఫ్ లో ఉన్న భాగం అనమాట ఇది. ఎల్స్ లోకి వెళ్ళి ప్రింట్ కుమార్ ఈజ్ ఆల్రెడీ ఇన్ అప్పర్ కేస్ అని ప్రింట్ అవుతుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెట్ మీ రన్ దిస్. ఫస్ట్ కుమార్ క్యాపిటల్ ఇచ్చి రన్ చేద్దాం. ఎస్, ఎక్సలెంట్. మనకు ఒక టెస్ట్ కేసు పాస్ అయ్యామండి, ఇక్కడతో ఒక టెస్ట్ కేసు వదిలింది. ఓకే, మనం ఇలా చూసుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ అండి. సో చాలా మంది చాటింగ్ లో ఆన్సర్లు పంపుతున్నారండి, నేను దయచేసి చూడను, ఆన్సరే పంపుతున్నారు, డౌట్ కాదు. సో ఎనీవే ఎక్సలెంట్ అండి, మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు నాతో పాటు ప్యారలల్ గా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో నౌ ఐ విల్ కమింగ్ టు ద కుమార్ స్మాల్ లెటర్ ఇద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ ఈజ్ అప్పర్, ఎస్ ఇది ఈజ్ అప్పర్ లో ఉందా లేదే, ఫాల్స్ అంటే ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇప్పుడు ఇందాక ఎవరో కుర్రాడు అడిగాడు నన్ను ఏమనంటే ఇక్కడ ఫాల్స్ అని ఎందుకు సార్ పెట్టమని. ఇక్కడ ఇఫ్ లో ఫాల్స్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే ఎల్స్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అదవుతుందా, ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే కండిషన్ ఫాల్స్ అని. సో నేను అందుకే పై కండిషన్ కూడా అలా పెట్టలేదు. నేను ఏదైనా ఒకటి పెట్టలేదు అంటే తప్పు కాదండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ప్రోగ్రామింగ్ వచ్చండి. ఓకే, చాలా మంది నటిస్తారు వచ్చినట్టుగా, చాలా మంది. ఓకే, అందరికి ప్రోగ్రామింగ్ అంత ఈజీగా రాదు, బట్ దయచేసి చెప్తున్నాను, 10 లైన్ల ప్రోగ్రామ్ 2 లైన్లు కూడా రాయొచ్చు, 2 లైన్ల ప్రోగ్రామ్ 20 లైన్లు కూడా రాయొచ్చు. అది రాసే టాలెంట్ బట్టి ఉంటుంది. ఓకే, నేను ఇన్ని రోజుల నుంచి క్లాస్ చెప్తున్నాను, మాకు టాలెంట్ ఉందో లేదో మీకు తెలుసు. ఓకే, సో నాకు తెలుసు అండి అది అవుట్పుట్, మీరు అసలు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఎవరు అడిగారు నన్ను, బట్ చెప్తున్నాను. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ గైస్. ఇప్పుడు నేను ఫాల్స్ రిటర్న్ అయింది కదా, ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్, కండిషన్ ట్రూ ఇక్కడ, అంటే ట్రూ కాబట్టి ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ అప్పర్, అంటే ఇప్పుడు నా కుమార్ క్యాపిటల్ లో కన్వర్ట్ అయ్యి ఎస్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, అంటే నా స్ట్రింగ్ లోయర్ కేస్ లో ఉంది. ఓకే, సో 1 minute గైస్, నా స్ట్రింగ్ లోయర్ కేస్ లో ఉంది. అండ్ 1 minute ఇంకొక జాయిన్ అయినట్టుంది. ఓకే ఫైన్. ఓకే, సో మై స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్ అండ్ ఆఫ్టర్ కన్వర్షన్ స్ట్రింగ్ ఈజ్ అని చెప్పి ఎస్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం అసలు మన సక్సెస్ అవుతుందో లేదు తెలియదు, మనం ఇంకా అవుట్పుట్ నేను గొప్పలు చెప్పేస్తున్నాను ఇక్కడ. 1 minute అండి, లెట్ మీ రన్ దిస్ గైస్. గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్ కుమార్. కానీ ఇక్కడ ఆపేయకూడదండి. ఓకే, ఇక్కడ ఆపేయకూడదు, ఆగండి, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు కుమార్ లోయర్ కేస్ లో ఉంది కాబట్టి అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేసాం, బాగానే ఉంది. కానీ ఆడు ఏమిచ్చాడు, ఒక్కసారి అవుట్పుట్ చూడండి. కుమార్ స్మాల్ ఇచ్చి బీవీ క్యాపిటల్ ఇచ్చి సి ఇచ్చాడు, ఎంత తెలివైనడో చూడండి. ఇది కూడా చూద్దాం. ఏమండి, ఇందాకే చెప్పాను, ఈజీ లోయర్ లో ఉన్నప్పుడు ఈజీ అప్పర్ లో ఉన్నప్పుడు ఒక్క స్మాల్ లెటర్ ఉన్నా సరే అది రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా. సో ఆటోమేటిక్ గా మనకి ఇంకేం ప్రాబ్లం రాదు. చూడండి, అదే ఇస్తాను ఇప్పుడు చూడండి, కుమార్ లో కుమార్ స్మాల్, బీవీ క్యాపిటల్, సి క్యాపిటల్ స్మాల్ ఇచ్చాను. ఇప్పుడు కుమార్ బీవీసీ ఆల్రెడీ అప్పర్ కేస్ అయితే మన ప్రోగ్రామ్ తప్పు అయినట్టు లెక్క.
కుమార్ ఈజ్ ఆల్రెడీ అప్పర్ కేస్ అని రాకూడదు, అసలు చూద్దాం. గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోయర్ కేస్, సో ఆఫ్టర్ కన్వర్షన్ ద స్ట్రింగ్ ఈజ్ కుమార్ బీవీసీ. Hope you understand, guys. Are you clear, guys? Please mention in the chat box, guys, please. So this is the time to you. Please tell me. Okay, fine, very good, thank you. So inta anasarandi inta explanation actually ga, so thank you guys, thank you very much, fine. So I'm very clear. Okay, so ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీకు అసైన్మెంట్ లో ఇచ్చాను అనుకోండి, రివర్స్ లో చేసేస్తారు, మీరు ఈజీగా చేసేస్తారు. అది లోయర్ కేసులో ఇచ్చింది అప్పర్ కేసు కాకుండా అప్పర్ కేసులో ఇచ్చింది లోయర్ కేసులో కన్వర్ట్ చేయమని ఇస్తే మీరు చేయగలరు, ఈజీగా చేయగలరు. ఎక్కడ మార్చాలి చెప్పండి ఒకసారి, ఎక్కడ మార్చాలి సార్, ఎక్కడ మార్చాలమ్మా? ఎస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్. చాలండి ఇంకా సరిపోద్ది నాకు, థ్యాంక్ యూ అండి. సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు ఇది ఎగ్జామ్ లో అడుగుతాడు సార్ అంటే ఏమో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో అడగొచ్చు ఇలాంటివి, అడుగు నిజంగా టాలెంట్ ఉండాలండి అడగాలండి. నేను అడిగితే నెంబర్ రివర్స్ నెంబర్ చిన్నప్పటి నుంచి వస్తున్నాండి, ఎందుకంటే క్వశ్చన్లు అయ్యి వేస్ట్ క్వశ్చన్స్, ఇవి లాజికల్ గా ఉంటాయి అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఈ టీసీఎస్ నింజాలో అట్లీస్ట్ రెండిట్లో ఒక్కటి సాల్వ్ చేస్తే చాలు, జాబ్ వచ్చేస్తుంది గ్యారంటీ పక్క. అటువంటి చాలా డెడ్ ఎక్కువ స్ట్రింగ్స్ గురించి అడుగుతాడు, అందుకే స్ట్రింగ్స్ గురించి నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కావాలంటే అడగండి, మీ ఫైనలిస్ట్ అడగండి, స్ట్రింగ్స్ గురించి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, ఎక్కువ దాని గురించి ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ మీ మూవ్. సో ఇప్పుడు నేను ఇందాక మరి అడిగాను కదా, ఇంకా అయిపోయినాయి యాక్చువల్గా చాలా వరకు, ఈజ్ అప్పర్ ఈజ్ లోయర్ అన్నీ అయిపోయినాయి. సో బట్ ఒక నిమిషం, ఇక్కడ ఇందాక నేను ఒక మాట ఇచ్చాను కదా, మరి ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్, కానీ ఇప్పుడు చెప్పకూడదండి, జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అంటే ఈజ్ లోయర్ ఈజ్ అప్పర్ ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక యూజర్ నేమ్ 8 క్యారెక్టర్లు ఉండాలి, ఒక స్మాల్ డిజిట్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి అని పెడతాడు అన్నాను కదా కండిషన్ లో. దానికి ఇలా రాయాలి లాజిక్. ఇప్పుడు చెప్పకూడదు, జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను, ఎందుకంటే ఫర్ లూప్ గురించి నేను ఇంకా చెప్పలేదు మీకు, సో అందు గురించి చెప్పట్లేదు. బట్ ఇక్కడ చూడండి, కౌంటింగ్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఇఫ్ ఐ డాట్ ఈజ్ లోయర్ అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాడు, ఆ వేరియబుల్ 0కి అసైన్ చేసాడు స్టార్టింగ్. ఓకేనా, సో చూడండి, లోయర్ కేస్ కి ఎల్ అని వేరియబుల్ పెట్టుకున్నాడు, ఎల్ ప్లస్ ఈక్వల్ 1 అంటే ఎల్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 1 అంటే ఎల్ 1 అవుతుంది అనమాట. అంటే 1 స్ట్రింగ్ లోయర్ కేస్ లో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే మీరు పాస్వర్డ్ పెట్టినప్పుడు అడుగుతాడు కదా, టీసీఎస్ కోడ్ పెట్టా కూడా అడుగుతుంది ఖచ్చితంగా, ఒక క్యాపిటల్ లెటర్ పెట్టండి, ఒక స్మాల్ లెటర్ పెట్టండి, ఒక నెంబర్ పెట్టండి, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టండి, ఇలా. ఇది చూడండి, ఈజ్ అప్పర్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అప్పర్ లో ఏమి ఇచ్చాడు చూడండి, కౌంటింగ్ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ ఐ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే యూ ప్లస్ ఈక్వల్ 1. ఆ ఐ ఏంటనేది అడగండి, ఇంకా లూప్ గురించి చెప్పలేదు మీకు, ఫర్ లూప్ గురించి చెప్పిన తర్వాత చెప్పాలి అది. నెక్స్ట్ ఈజ్ డిజిట్, ఇలా ఉంటుంది లాజిక్, జస్ట్ మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్ ఇవే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి ఉంది మనకి, అందులో స్పెషల్ క్యారెక్టర్ అండర్ స్కోర్ డాట్ ఐఫన్, అంతకు మించి ఈ 3 తప్ప ఏది అలో చేయదండి. మీరు ఈమెయిల్ ఐడిలో డాలర్ పెట్టండి, మీరు ఈమెయిల్ ఐడిలో @ 2 సార్లు పెట్టండి, అంటే ఆల్రెడీ ఒక @ ఉంటుంది కదా, ఇంకొకటి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ పెట్టండి, ఈమెయిల్ ఐడిలో పెట్టలేరు. అలా స్పెసిఫిక్ గా ఈఏ వెళ్ళాలి. అంటే చూడండి, ఆర్ పెట్టాడు మధ్యలో, ఇందాక నుంచి చూడండి, నా మొబైల్ నెంబర్కి ఆర్ ఉండాలి, నా మొబైల్ నెంబర్ కి అన్న ఉండకూడదు, అలా పెట్టాను చూడండి, అలా ఆర్ అంటే ఐఫన్ అండర్ స్కోర్ డాలర్ ఇలాంటివి ఎలా చేయాలంటే అలాంటివి, అప్పుడు వ్యాలిడ్ పాస్వర్డ్. అంటే అవి కూడా చూడండి, అంటే ఆ కౌంట్ ఈజ్ లోయర్ 1 అవ్వాలి, మళ్ళీ అప్పర్ కేస్ 1 అవ్వాలి, ఈజ్ డిజిట్ 1 అవ్వాలి, ఆ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే 2 కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాస్వర్డ్ అనుకోండి, జస్ట్ ఆడి చెప్పిన ప్రకారం ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక @ ఒక నెంబరు. ఓకే, ఇలా అయితే అయిపోద్దా? అవ్వదు. లెంగ్త్ ఎంత ఉండాలి ఇక్కడ రాసాడు చూడండి, ఇక్కడ లెంగ్త్ ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ 8. చూడండి ఎంత బాగుందో చూడండి లాజిక్. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఇప్పుడు మరి ఎవడో పాస్వర్డ్ 8 క్యారెక్టర్లు అంటే మరి ఈ 4 రిపీట్ అవుతాయి కదా మళ్ళీ, అంటే మళ్ళీ నెంబర్ పెట్టుకోవచ్చు మీరు, మళ్ళీ బీవీసీ అని పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అందుకే గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎంత బాగుందో చూడండి లాజిక్. దిస్ ఈజ్ ప్రోగ్రామింగ్ అండి అసలు. సో నౌ వ్యాలిడ్ పాస్వర్డ్, అక్కడ కూడా లెంగ్త్ ఇచ్చేస్తుంది మళ్ళీ చూడండి, అండ్ ఎక్కడ అండ్ పెట్టాలి, ఎక్కడ ఆర్ పెట్టాలి చూడండి, దట్ ఈస్ ఆపరేటర్స్ కాన్సెప్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అండి. ఓకే, సో let me move to the next topic, guys. So some student asked me about reversing function. There is no reverse function in Python. There is no predefined function actually. Okay guys, so there is a function slice function లాగా ఒక కాల్ ఎక్స్ట్రా పెట్టాలండి, అంతే -1 ఇవ్వాలి. సో థియరీ మీరు చదువుకుంటారు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేస్తానండి, ఏమీ లేదు, చాలా ఈజీ అండి. నన్ను అడిగారు, రివర్స్ గా ఫంక్షన్ ఉందా సార్ అని అడిగారు. సో రివర్స్ గా ఫంక్షన్ లేదండి,
సో అయిపోయినాయి అండి, స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అయిపోయినాయి. కానీ ఇంకా నెక్స్ట్ ఉంది, మ్యాక్స్ మిన్ ఉంది, ఇంకా అయిపోలేదు క్లాస్, కంగారు పడొద్దు. సో నాది 6:30 లోపు అవ్వదు, 80% మీకు కంగారు పడొద్దు. ఓకే, సో నెక్స్ట్ లెట్ మీ రన్ దిస్. చూడండి, ఇప్పుడు హలో వరల్డ్ అని ఇచ్చి జస్ట్ స్ట్రింగ్ కి పక్కన ఒక బాక్స్, అంటే మన స్క్వేర్ బాక్స్ ఇచ్చి :-1 కాకుండా డబుల్ కోలన్ పెట్టాలి. స్ప్లిట్టింగ్, దీన్ని కూడా స్ప్లిట్టింగ్ అని అంటాం, కానీ -1 పెట్టాలి. -1 ఎందుకు పెట్టాలి సార్ అంటే రివర్స్ ఇండెక్స్ ఉంది కదా మనకి, నెగిటివ్ ఇండెక్స్, అలా పెడితే ఆటోమేటిక్గా రివర్స్ లో వచ్చేస్తుంది, అంతే సింపుల్ అది. ఓకే, లేదు నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను, అది కష్టం, ఇందాక చెప్పింది కష్టంగా ఉంది, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి. STR ఏదో ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, STR అని, ఎంటర్ ఇన్ స్ట్రింగ్, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ కామా పెట్టి STR ::-1 అంతే సింపుల్, ఒకటే లైన్. STR అంటే ఎస్ అంటే ఒక వేరియబుల్ అంతే, STR అనేది తీసుకోవట్లేదు కదా, ఎస్ ఆఫ్ ఒక కాలన్, 2 కాలన్ పెట్టి -1 పెడితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మీ రన్ దిస్ గైస్, లెట్ మీ రన్ దిస్. సో ఐఎమ్ గివింగ్ CVB కుమార్ రాముకే అని ఇస్తున్నాను. CVB రాముకే అంటే నా పేరు రివర్స్ లో వస్తుంది చూడండి. CVB రాముకే అంటే కుమార్ BVC అంటే రివర్స్ లో చూసుకోండి కావాలంటే. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి క్లియర్ గా. సో KUMAR, సో ఇక్కడ చూడండి కుమార్, ఓకే, BVC. సో ఇలా వచ్చింది. సో ఈజీ గైస్. సో ఇది మనం రివర్సింగ్ అనమాట. సో ఇలా చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఒకటే కండిషన్, ::-1. సో దిస్ ఈస్ కాల్డ్ స్లైసింగ్ అండి. ఓకే, సో లెట్ మీ మూవ్ ఫర్దర్. నెక్స్ట్ సో ఇంకొక ఫంక్షన్ ఉందండి, స్వాప్ కేస్ అంటారు దీన్ని. స్వాప్ కేస్ అంటే మీకు ఈజీ అండి, ఇదేం కాదు. సో ఏదైనా ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చి ఒక మధ్యలో ఇచ్చి అలా కూడా పెట్టుకోవచ్చు. స్వాప్ కేస్ అంటే ఏంటంటే మనకి అప్పర్ కేసు లోయర్ కేసు లాగానే వెరైటీగా ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుమార్ అని ఇచ్చాను అనుకోండి, K క్యాపిటల్ ఇచ్చి UMAR స్మాల్ లెటర్ లో పెట్టాను. ఇప్పుడు నేమ్ డాట్ స్వాప్ కేస్ అని ఇచ్చాను, ఇప్పుడు K ఒకటి స్మాల్ లో వచ్చి మిగతా క్యాపిటల్ లెటర్ లో వస్తాయి అనమాట. సింపుల్, ఇది పెద్ద ఏమంత నేను ఎగ్జిక్యూట్ చేసి చెప్పాల్సినంత పెద్ద ఫంక్షన్ ఏం కాదు, అంతేనండి. ఇంతకు మించి ఎక్కువ ఏం అడగడండి, మీరు ఏం కంగారు పడద్దు. సో చాలా ఎక్కువ చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు చూడండి, KUMAR లో నేను క్యాపిటల్ ఇచ్చి UMAR లో ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుమార్ పైథాన్ క్లాస్ ఎస్ అని పెట్టాను ఏదో, ఓకేనా. ఇప్పుడు చూడండి, మళ్ళీ రన్ చేస్తాను, కుమార్ పైథాన్ క్లాసెస్. చూడండి, అన్ని ఏది క్యాపిటల్ ఉంటే స్మాల్లోకి, ఏ స్మాల్లో ఉంటే క్యాపిటల్ లోకి వస్తుంది. దాని పేరు స్వాప్ కేస్ అనమాట. మీరు నేమ్ డాట్ అని పెట్టండి, మీకే అర్థమైపోతుంది ఈజీగా. ఓకే, ఎస్, ఓకేనా. సో ఇది అప్ టు అండి. నెక్స్ట్ మ్యాక్స్ మిన్ అండి. సో ఈ మ్యాక్స్ మిన్ ఫంక్షన్స్ చెప్పుకున్న తర్వాత మీరు ఎగ్జిట్ అవుతారు, కానీ అప్పటిదాకా ఎగ్జిట్ అవ్వకండి, ఒక 5 minutes ఎక్స్ట్రా. అండ్ ద మ్యాక్స్ ఫంక్షన్ మీన్స్ ఏం లేదని మీరు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా డెడ్ ఈజీ. సో ఇది ఆబ్జెక్ట్స్ మీద, ఎట్రబుల్స్ మీద అవుతుంది. ఎట్రబుల్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్స్ ని ఎట్రబుల్స్ అంటారు. స్ట్రింగ్స్, లిస్ట్స్ కూడా. ఆబ్జెక్ట్స్ అంటే జస్ట్ వేరియబుల్స్ 1 2 3 అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సి లాంగ్వేజ్ లో, జావాలోను మ్యాక్స్ అనే ఫంక్షన్ 2 పారామీటర్స్ మంచి అవ్వదు. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను, మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ పెద్దగా తీసుకున్నాను, max_val అని, ఇలా తీసుకున్నానని ఏమనుకోవద్దండి. అండ్ మ్యాక్స్ కన్ఫ్యూజ్ అవుతారని అలా పెట్టాను అంతే. అండర్స్కోర్ అనేది వేరియబుల్ నేమ్, మీకు ఇది అవసరం లేదనుకుంటే ఓన్లీ వాల్ అని పెట్టండి. ఓకే, నాకు అలా అయినా పర్లేదు. మీరు నోట్స్ లో చూసి ఏంటిది max_val అని అనుకుంటారు మీరు. అండర్స్కోర్ అనేది ఏంటంటే 2 వేరియబుల్స్ స్పేస్ ఇవ్వకూడదు ఎప్పుడు వేరియబుల్స్ లో, అందుకే అండర్స్కోర్ పెట్టాను అంతే. ఇప్పుడు చూడండి, మీ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా చూడండి. ఐఎమ్ గివింగ్ 482 in 3 variables, variable 1, variable 2, variable 3, print of val, and that means I will get the maximum value. That means 8 is the maximum number. 8 is the maximum number. This is the max function usage. Maximum means it will get the maximum number. అంటే వేరియబుల్స్ అని ఇవ్వక్కర్లేదు, మీరు డైరెక్ట్ గా కావాలంటే ఈజీగా మీరు అంటే వేరియబుల్స్ ఇవ్వాల్సినంత నెసెసిటీ ఏం లేదు. మామూలుగా అయితే ఇక్కడ మీరు మన ఇష్టం, ఏదో 1 2 3 4 5 6 ఏదో 67 కామా 89 ఏదో, ఓకే, అలా ఇచ్చాను నేను. లెట్ మీ రన్ దిస్ గైస్. ఓకే, చూడండి, అన్నిటికన్నా ఎక్కువ ఫస్ట్ది. సో అదే మ్యాక్స్ అనమాట. అదే మిన్ అనుకోండి, సో జస్ట్ మిన్, ఇది మిన్, దీని ఆపోజిట్ 87 మినిమం. సో లెట్ మీ రన్ దిస్ గైస్. ఐఎమ్ గెటింగ్ 87. ఓకే, ఐఎమ్ గెటింగ్ 87. నెక్స్ట్, సో ఇప్పుడు ఇన్ డెప్త్కి వెళ్తానండి, మ్యాక్స్ ఇన్ డెప్త్కి వెళ్తున్నాను. ఇక్కడ వరకు ఎగ్జామ్ రాస్తే చాలండి, ఎక్కువ చేయకండి అసలు ఎవరు కూడా. ఓకే, సో ప్లీజ్ గైస్, సో ఎవరు కూడా ఎక్కువ రాయొద్దు, ఈజీగా రాయండి అంతే. ఓకే, ఇక్కడ వరకు రాయండి. ఇంకా ఏమైనా ఎక్కువ మార్కులు ఇస్తే అంటే 2 3 మార్కులు మించేసి 15 మార్కులు ఇచ్చేస్తే అంత ఎవడో ఇస్తే కనుక ఇలా రాయండి. ఇప్పుడు చెప్తున్నాను కదండి. సో మ్యాథ్స్ లో కూడా స్ట్రింగ్ ఇవ్వచ్చు, అందు గురించి ఇప్పుడు ఈ మ్యాథ్స్ ని ఇక్కడ చెప్తున్నాను. యాక్చువల్లీ ఇది స్ట్రింగ్ కి మెథడ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అండ్ మిన్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, బికాస్ చూడండి, ఎక్కడైనా చూడండి ఎస్ డాట్ మిన్ అని ఏమైనా ఇచ్చాను నేను,
S dot min ఇవి it should be applicable for integers, floating point numbers or strings, whatever it may be. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ గైస్ 123.34 అని ఇస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు చూడండి మినిమం అని ఇచ్చాను చూడండి. ఇప్పుడు అలాగే 87 మినిమం కదా, సరే ఒక పని చేద్దాం 875 అని పెడదాం. లెట్ మీ రన్ దిస్ గైస్. సో 123.344 because it is a float, actually it is an integer, it is compared with integer also, it will give the minimum digit. That should be fine, very good. Okay, so let me move to the further. Okay, so finding the maximum of 3 string variables. ఇది ఏదో క్వశ్చన్ ఇచ్చాడు మీకు, 3 స్ట్రింగ్లు ఇచ్చి ఏది పెద్దది అని అడుగుతున్నాడు అనుకోండి. ఓకే, స్ట్రింగ్లో పెద్దది ఏంటో చూద్దాం. ఓకే, ఇది చాలా కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ ఉంది లెక్సోగ్రఫిక్ అంట, అంటే ఏంటో చూద్దాం. చాలా మందికి లెక్సోగ్రఫిక్ అంటే తెలియదు, నేను చెప్తాను, కంగారు పడద్దు. లెట్ మీ రన్ దిస్ గైస్. So before going to do that, almost 292 students are there here. So let me conduct a poll. How many are active? So please tell me the output, guys. త్వరగా ఆన్ చేయాలి, త్వరగా ఆన్సర్ చేయాలి. Only 58% voted till now. Please do it fast. Don't waste my time, please. 69% voted. What about the remaining students? Please. S equal to BVC ITS. Print is lower of S. Print is lower of S. 78% voted. What about the remaining? Anyway, so I'm wasting. So because of you, my time is wasting. Please, guys, please do it fast. Okay, 82% voted. What about the remaining students? If you don't know the answer, at least click something. So question సరిగ్గా చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాను? S equal to BVC ITS. S equal to BVC ITS. Anyway, I'm ending the poll. I'm sharing the results to you guys. So just now I told that is lower function will return either true or false. That's all. That means I'm giving BVC ITS in lowercase letters. All are lowercase. That means it's obviously true. So 71% voted, like 170 students voted like this. So very good, guys. And 60 students, 60 mandi. Okay. So BVC ITS small bitter. ఎలా వస్తుందండి? ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇస్తే డైరెక్ట్ BVC ITS వస్తుంది. నేను ఇచ్చింది ఈజ్ లోయర్ అని ఇచ్చాను. సో కొంతమంది BVC ITS క్యాపిటల్ లెటర్ ఇచ్చారు 5, ఫాల్స్ అని 6 ఇచ్చారు. సో మీరు సరదాగా వింటున్నారా క్లాసు? ఇంత బాగా చెప్తుండే. వాట్ ఈస్ దిస్ బాస్? సో ఎనీవే, సో స్టూడెంట్స్ కి చాలా ఇంట్రెస్ట్ తో రావాలని చెప్తాను నేను ప్రతిదీ కూడా. మీరేమో ఇలా ఈజీలో అందులోనే వాడాలని ఎవరేమన్నారు? ఎస్ లోనే వాడాలని ఉందా రూల్? గొప్పగా ఉంది. చెక్ చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఎందుకు నేను ఇందాక ఇచ్చిన నోట్స్ లో ఉంది కదా డైరెక్ట్ గా. ఓకే, ప్లీజ్ చెక్ గైస్. ఎనీవే ఫైన్. సో లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో లిజన్ కేర్ఫుల్లీ. స్టిల్ 60 స్టూడెంట్స్ రాంగ్ చెప్తున్నారంటే మీరు సరిగ్గా వినట్లేదని అర్థం. లిజన్ గైస్. సో లెట్ మీ మూవ్ టు ద స్ట్రింగ్స్. వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్? BVC కుమార్ పైథాన్. ఓకే, లెట్ మీ రన్ దిస్ గైస్. లెట్ మీ రన్ దిస్. ఐఎమ్ గెటింగ్ పైథాన్. హౌ? చెప్పండి, ఎందుకు పైథాన్ పెద్దది? ఎందుకు పైథాన్ పెద్ద వచ్చింది? వై? వాట్ ఇస్ ద రీజన్? లెంగ్తా? స్ట్రింగ్ లెంగ్తా? ఓకే గైస్, ఓకే. నో మీరు కొత్తగా, మీరు యాక్చువల్గా మీకు పైథాన్ గురించి తెలియదు కదా. సార్ వీ డోంట్ నో అని పెట్టాలి ఆన్సర్. ఓకే, ఏదో తెలిసినట్టు లెంగ్త్ అంట. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కుమార్ అని పెడతాను. ఓకేనా, నేను ఏ కుమార్ అని పెడతాను. లెట్ మీ రన్ దిస్ గైస్. లెట్ మీ రన్ దిస్. ఓకే, ఐఎమ్ గెటింగ్ పైథాన్ నౌ. ఎలా వస్తుంది చెప్పండి మరి. ఇప్పుడు ఏ కుమార్ తీసుకోవాలి కదా. అది ఫోన్ ఏ కుమార్ దాకా ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BVC అని ఉందా, BVC ITS K అని పెడుతున్నాను. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు అయినాయి? మొత్తం 7 అయినాయి. గుర్తుపెట్టుకోండి, పైన 7 ఉన్నాయి.
ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా పైథాన్ వచ్చింది. ఏదో తెలిసినట్టు అందరూ లెంగ్త్ సార్ అని పెడుతున్నారు. మీకు తెలియదు కదా ఆస్కీ వాల్యూస్ అసలు కాదు. లిజన్ గైస్, మీకు తెలియనప్పుడు అలా వదిలేయండి దయచేసి. నేను చెప్తాను కదా సార్, మీరు చెప్పండి సార్ అని అడగచ్చు కదా, నేను చెప్తాను కదా, వినండి ఫుల్గా. ఓకే, కంగారు పడకండి. 6:30 అయిపోయింది అనుకోకండి. మీరు జాయిన్ అయింది 5:30 కదా, మీరు 6:30 అయిపోయింది అనుకోవచ్చు. మీరు 5:30 జాయిన్ అవ్వట్లేదు, నేను 5కి జాయిన్ అయి కూర్చుంటున్నాను. బట్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద టైమ్. ఓకే, I will share the feedback link after 5 minutes, guys. Please wait. So let me first check. So why it is getting like this? First of all, I will tell you the example what I am giving here. I don't want to give in that example. First of all, let me give you this example. చూడండి, ఏం లేదండి, సింపుల్. లెక్సికల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చాను నోట్స్ లో నేను. ఓకే, లెక్సోగ్రాఫిక్ అని చెప్పి నేను చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, మాక్సిమం లెక్సోగ్రాఫిక్ వాల్యూ. మీ డిక్షనరీ ఉంటుంది కదా, మీకు ఇంట్లో డిక్షనరీ ఉంటుంది కదా, చాలా మందికి ఉంటుంది కదా అందరికి. సో డిక్షనరీలో ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ వస్తుందో, ఓకే, అది లీస్ట్ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, బనానా. యాపిల్ ఫస్ట్ వస్తుంది, బనానా నెక్స్ట్ వస్తుంది వర్డ్. సో యాపిల్ మినిమము, బనానా పెద్దది, అంతే సింపుల్ అనమాట. అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు ఈ మూడిట్లో బీవీసీ కుమార్ పైథాన్ లో బి అనే క్యారెక్టర్, కే అనే క్యారెక్టర్, పి అనే క్యారెక్టర్ ఉంది. సో పి అనే క్యారెక్టర్ ఆబ్వియస్లీ పెద్దది. సో మ్యాక్స్ అంటే అది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఐఎమ్ గెటింగ్ పైథాన్. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ మిన్, మీరు అడగండి డౌట్స్, నేనే చెప్తానండి. ఓకే, సో ఫస్ట్ మిన్ ఇస్తున్నాను. మిన్ అనగానే ఫస్ట్ మూడిట్లో ఏది చిన్నది? బీవీసీ. బి ఫస్ట్ వస్తుంది కదా ఆల్ఫాబెట్స్ ప్రకారం. ఓకే, అంటే ఆల్ఫాబెట్స్ ప్రకారం అంటే డిక్షనరీలో. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ గైస్. సో నా ఐఎమ్ గెటింగ్ బీవీసీ. సో ఇప్పుడు మీకు వచ్చే డౌట్లు నేను చెప్తాను ఆల్రెడీ, కంగారు పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ టైగర్. ఓకే, సో PYKUTI అని ఉంది కాబట్టి టీ పెద్దది. మాక్సిమం లోకి వెళ్దాం ముందు. ఆబ్వియస్లీ మినిమం మీకు అర్థమైపోతుంది, నేను మ్యాథ్స్ గురించి చెప్తానండి బాగా. ఓకేనా, ఎనీవే, సో లెట్ మీ రన్ దిస్ గైస్. నౌ ఐఎమ్ గెటింగ్ టైగర్. ఓకే, సో నౌ ఐఎమ్ గివింగ్ TYGER. ఇది తప్పు స్పెల్లింగ్, నేను కావాలని ఇస్తున్నాను. ఓకేనా, TYZER. ఓకేనా, అంటే నేను ఎందుకు ఇస్తున్నానంటే మీకు నెక్స్ట్ అడిగే డౌట్లు మీరు అన్ని ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ నేను చెప్పేస్తాను, కంగారు పడుతూ. సో డిక్షనరీలో ఏది మాక్సిమం? ఇది TY అంటే ఇప్పుడు రెండు కామన్ గా ఉన్నాయి. G ఎక్కువ, Z ఎక్కువ. ఏదో జస్ట్ ఎగ్జాంపుల్, మామూలుగా వర్డ్ ఏం కాదండి, నేను మీకు అర్థం అవడానికి చెప్తాను. చూసారు కదా, TYZER అని వచ్చింది. సో ఈ విధంగా పనిచేస్తుందండి. ఇప్పుడు కొంతమందికి డౌట్ మళ్ళీ ఏంటంటే, సార్ క్యాపిటల్ పెడితే ఏమవుతుంది సార్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను, కంగారు పడకండి. ఇక్కడ ఆస్కీ వాల్యూస్ చూసుకుంటది. క్యాపిటల్ లెటర్స్ కి ఆస్కీ వాల్యూస్ తక్కువ. ఓకేనా, స్మాల్ లెటర్స్ కి ఆస్కీ వాల్యూస్ ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ 65. లెట్ మీ రైట్ లైక్ దిస్. క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ 65, క్యాపిటల్ బి ఆస్కీ వాల్యూ 66, స్మాల్ ఏ ఆస్కీ వాల్యూ 66, స్మాల్ జెడ్ ఆస్కీ వాల్యూ 1 minute, స్మాల్ ఏ ఆస్కీ వాల్యూ 97. ఓకే, సో స్మాల్ బి ఆస్కీ వాల్యూ 98. అలా ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను జెడ్ వరకు కూడా చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్ ఇచ్చాను, ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాను, మిగతా స్మాల్ ఉంచుతున్నాను. ఆబ్వియస్లీ మీకు ఇది పెద్దదని, ఇది మీ ఇందులో ఏది పెద్ద మీకు అందరికి తెలుసు కదా, TYZER వస్తుంది. లెట్ మీ రన్ దిస్ గైస్ వన్స్. చూడండి, ఓకే, TYZER వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ మినిమం అడుగుతున్నాను. మినిమం అంటే ఇప్పుడు TI ఎక్కువ, TY ఎక్కువ చూసుకోండి. I ఎక్కువ, Y ఎక్కువ, ముందు Y ఎక్కువ. సో మినిమం టైగర్ అవ్వాలి. సో టైగర్ రావాలేమో చూద్దాం. సో వచ్చింది కదా టైగర్, ఈజీ. ఆస్కీ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట ఎక్కువ. అంటే మనం అంతే తప్ప లెంగ్త్ బట్టి అలా ఏమీ చూడదండి. ఓకేనా, సో ఐ థింక్ ఇప్పుడు క్లియర్ గా అందరికి అర్థమై ఉంటుంది. సో కంగారు పడకండి, ఇంకా ఉన్నాయి, కంగారు పడకండి. మీ డౌట్స్ అప్పుడే రావు, నేను వెయిట్ చేస్తాను, కంగారు పడకండి. సో చాలా మంది ఇంకా ఇప్పటివరకు నేను వెయిట్ చేసింది చాలు. ఫ్యాకల్టీ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా పనులు ఉంటాయి. సో వాళ్ళకి ఫీడ్బ్యాక్ లింక్ పంపిస్తే ఒకసారి. సో 284 మెంబర్స్ ఉన్నారు. ఎనీవే, so please fill this form after completion of the class. So please listen guys. And still some students are giving wrong mail IDs. So I'm getting back మనకి నోటీస్ వస్తుంది కదా, ఫెయిల్యూర్ నోటీస్ వస్తుంది. మళ్ళీ నేను కరెక్ట్ మెయిల్ ఐడి నేను చూసుకుని ఏదో తప్పు టైప్ చేశారని ఇస్తున్నాను నేను. దయచేసి అలా చేయకండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా, ఇదిగో చూడండి, నిన్న
ఎవరో ఒక అమ్మాయి జీమెయిల్ కి AMIL అని పెట్టింది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు సార్ చెప్పాను, అయినా పెడుతున్నాను మళ్ళీ. సో మళ్ళీ నేను పడిపోతున్నాను మీకు ఫోన్లే అని. ఎవరు ఇలా పంపరండి బాబు అసలు. మీ మెయిల్ ఐడి కూడా సరిగ్గా ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ అని ఉంటుంది. నేను ఈ ఫామ్ ఫిల్ చేయడానికి, ఆ నోట్స్ పంపడానికి ఇవన్నిటికి ఒక గంట టైం పడుతుంది నాకు. నేనే ఇంత వర్క్ పెడుతుంటే మీరు నా కోసం ఒక ½ అవర్ కేటాయించి కనీసం అసైన్మెంట్లు చేయట్లేదు. ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి. డిప్లొమా అమ్మాయిలు చేశారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. సరే, మిగతా మిమ్మల్ని ఏం అనలేను, మీరు ఏదో సరదాగా వింటున్నారో క్లాస్ నాకు అర్థం కావట్లేదు. నేను ఏదో కష్టపడి చెప్తుండే మీకు ఏదైనా నేర్పుదామని. ఎనీవే గైస్ లిజన్, ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్. సో BVC, BUC, BVT అని ఇచ్చాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇందులో మాక్సిమం చూసుకుంటే BVC ఉంది, U ఎలాగే రాదు, BVC ఉంది, BVT ఉంది. సో BVT వస్తుంది అనమాట. ఓకేనా, సో మాక్సిమం అనమాట, ఎందుకంటే BV తర్వాత C కన్నా T ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్ మీరు అన్ని అయిపోయిన తర్వాత డౌట్లతో ఆడుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ. ఫైండింగ్ ద మాక్సిమం ఆఫ్ 3 string values అకార్డింగ్ టు ద లెంగ్త్. ఇందాక మీరు అడిగారు కదా, లెంగ్త్ కి ఇలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూడ్ లైక్ టు ఫైండ్ అవుట్ బేస్డ్ ఆన్ లెంగ్త్, అందరూ డౌట్లు వస్తే రాసుకోవాలి, దయచేసి నన్ను లాస్ట్ లో అడగండి ప్లీజ్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ వేరియబుల్స్ లైక్ దిస్. నౌ ఐఎమ్ గివింగ్ కీ ఈక్వల్ టు LEN. సో BVC, ITS, CSC ఐఎమ్ గివింగ్ జస్ట్ వద్దులేండి, ఇక్కడ అందరూ ఉన్నారు. TP1 ఇస్తాను, ఫోన్ గొడవలేదు. సో మళ్ళీ బ్రాంచ్ ఫీలింగ్ అంటారు, నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదండి బాబు, ప్లీజ్ వినండి. సో ఐఎమ్ TPO ఫర్ ఆల్ బ్రాంచెస్. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ గైస్. So it takes an optional parameter. Max takes an optional. Optional means whenever you are giving a 3 values directly, it will take based on that. But if you declare like a key equal to LEN, that means LEN is a predefined letter. That means it should be finding the length of a given string. Okay, so ఇక్కడ key equal to LEN అనగానే ఆటోమేటిక్ గా దీని యొక్క లెంగ్త్ అని కాల్కులేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం లెటర్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మ్యాక్సిమం స్ట్రింగ్ BVC అయితే TPOకి ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, అంటే 9 లెటర్స్ ఉన్నాయి, కుమార్కి 5 లెటర్స్ ఉన్నాయి, పైథాన్కి 6 లెటర్స్ ఉన్నాయి. సో లెంగ్త్ ని బట్టి మాక్సిమం ఏదో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మినిమం ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను మినిమం ఇచ్చాను అనుకోండి. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ గైస్. సో చూడండి, కుమార్ వచ్చింది మినిమం, అంటే లెంగ్త్ లో కీ ఈక్వల్ టు LEN అని ఇస్తేనే వస్తుంది. మీరు ఇంతకు ముందు ఇది ఇవ్వకుండానే చెప్పేశారు మీరు అందరూ. ఓకే, సో మీకు డౌట్స్ వస్తాయి, నేను లాస్ట్ లో అడగని పర్లేదు, నేను ఇంకా అయిపోవచ్చింది లాస్ట్ కి, కంగారు పడకండి. ఇంకా ఉన్నాయి. ఇఫ్ యూ పాస్ ద పారామీటర్స్ డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది మాత్రం తప్పండి, ఇలా ఇవ్వకూడదు, కానీ రన్ చేసి చూపించాలి కదా మీకు. ఇలా చూడండి, మాక్సిమం ఆఫ్ BVC స్ట్రింగ్, మీరు అడుగుతారు ఇలాంటి క్వశ్చన్లు, అందుకే నేను ముందు ఇచ్చేస్తున్నానండి. సో డౌట్లు రావడంలో తప్పలేదండి. సో ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ అంతే. ఓకే, ఇంటిజర్ ఈక్వల్ టు 5, స్ట్రింగ్ ఈక్వల్ టు BVC, ఐఎమ్ కంపేరింగ్ బోత్. ఇలా ఇవ్వకూడదండి, చూసారు కదా, నాట్ సపోర్టెడ్. అంటే మీరు నేను నెంబర్ లైన్ ఇవ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్లు ఇచ్చి చెక్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ చెక్ చేసుకోవచ్చు. బట్ మీరు స్ట్రింగ్ ఇలా రెండు చెక్ చేస్తే కీ ఎందుకు ఇచ్చారు సార్? కీ అనేది ఆప్షనల్, అదే చెప్తున్నాను. కీ ఎందుకు ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెంగ్త్ ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనుకో మిమ్మల్ని ఇంటర్వ్యూలో, అంటే ఏదైనా క్వశ్చన్ ఇచ్చాను, సో ఫైండ్ ద మాక్సిమం స్ట్రింగ్ బేస్డ్ ఆన్ లెంగ్త్ అని ఇస్తే అప్పుడు రాయాలి. మీరు మామూలుగా కీ ఈక్వల్ లెంగ్త్ అని ఇవ్వకపోతే లెంగ్త్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారండి క్వశ్చన్. అర్థమవుతుందా? సో అంటే కీ ఈక్వల్ టు LEN అంటే మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి వెళ్ళాలి కదా మరి. సో క్వశ్చన్ లో లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తే బేస్డ్ ఆన్ లెంగ్త్ మాక్సిమం నెంబర్, మాక్సిమం స్ట్రింగ్ ఏది అనేది ఇస్తే మీరు ఎలా ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇటరబుల్స్ అండి, ఇటరబుల్స్ తో చెప్తాను చూడండి. అంటే ఇటరబుల్స్ అంటే చెప్పాను కదా, స్ట్రింగ్స్ అలాంటివి అనమాట. స్ట్రింగ్స్, లిస్ట్స్ అన్ని, నాట్ ఓన్లీ స్ట్రింగ్స్. ఇప్పుడు చూడండి స్ట్రింగ్ లో అన్ని లెటర్లు ఇచ్చేసాను, మాక్సిమం ఆఫ్ స్ట్రింగ్ అన్నాను, అంటే ఒకేసారి ఒక స్ట్రింగ్ లోనే హైయెస్ట్ డిజిట్ ఏది అనేది, అంటే A to Z లో Z ఎక్కువ, ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు. సో Z ఇచ్చాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇది ఒకే దాంట్లో, అంటే మొత్తం స్ట్రింగ్ లో అనమాట, ఒకటి కాదు, మొత్తం స్ట్రింగ్ లో. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రన్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ కుమార్ అని ఇచ్చాను. ఓకే, ఐఎమ్ గివింగ్ ఏ కుమార్ అని ఇచ్చాను. సో ఆబ్వియస్లీ R is a U is a maximum letter. Okay, so let me run this guys. I'm getting U. ఓకే, U అనేది లాస్ట్ లో వస్తుంది కదా, అదే మాక్సిమం కదా, అందుకనమాట. ఓకే, సో 2 Aలు ఉన్నాయి, అప్పుడు A ఒకటి వస్తుంది అంతే, 2 ఉన్నాయని చెప్పి 2 సార్లు రాదు. ఓకే, A అనేది వస్తుంది మినిమం ఇస్తే కనుక. నెక్స్ట్ లిస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇది లిస్ట్.
సో లిస్ట్ అంటే మీకు తెలుసు కదా, నన్ను చేశారు కదా స్ప్లిట్ లిస్ట్ అని, అలాంటిది అనమాట. సో బీవీసీ కుమార్ పైథాన్ అని ఇచ్చాను. మాక్సిమం అండర్స్కోర్, ఇక్కడ అండర్స్కోర్ కన్సిడర్ చేయొద్దండి దయచేసి, అది జస్ట్ సింటాక్సికల్ గా రాశాను అంతే. మీరు అండర్స్కోర్ తీసేసి స్పేస్ ఇవ్వకుండా రాయండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్. అంటే ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ అని అక్కడ కూడా అక్కడ ఎస్ అని పెట్టుకొని చాలు, ఏం పర్లేదు. ఓకే, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి బాబు, మీకు అర్థం అవడం నాకు కావాలి. ఓకే, ఇప్పుడు చూడండి బీవీసీ కుమార్ పైథాన్ అని ఇచ్చాను. సో లెక్సోగ్రఫికల్ గా అంటే లిస్ట్ లో ఇచ్చాను నేను. ఇంతకు ముందు చెప్పింది ఏంటి, మామూలుగా ఇచ్చాను. ఇది లిస్ట్ లో, విత్ లిస్ట్ తో అయితే కనుక ఎలా వస్తుందో చూడండి. అది అవుట్పుట్ పైథానే ఆబ్వియస్లీ అదే, కానీ లిస్ట్ లో ఇచ్చాను అనమాట, స్ట్రింగ్ లో ఇవ్వలేదు. సో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మీరు 3 స్ట్రింగ్లు 3 వేరియబుల్స్ లో ఇస్తున్నారు కదా, అలా ఇవ్వక లేకుండా. నెక్స్ట్, సో అదే లింక్ విత్ లెంగ్త్ అనమాట, సేమ్ క్వశ్చన్ విత్ లెంగ్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే ఎస్ అని పెట్టామో మాక్సిమం దగ్గర, మాక్సిమం ఆఫ్ ఎస్ అని పెడుతున్నాం కదా ఇక్కడ ఈ మాక్సిమం ఫంక్షన్ దగ్గర, ఎస్ కామా key equal to len. I'm giving like key equal to len. Okay, so now I'm running the program. Baba. Please wait. Okay, s equal to bvc kumar python I'm giving. Okay, so length, based on length it is getting like python. Okay, so let me give a clarity. Python some I'm giving python programming. Python programming. Python programming is maximum. Based on the length, it is maximum. For example, I am giving Python and Kumar 1 2 3 and so numbers ఇస్తున్నాను నేను, చూడండి ఒకసారి. ఓకే, స్ట్రింగ్ కదా మరి అందుకనమాట, చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మాక్సిమం లో కుమార్ 1 2 3 పెద్దండి, అలా లెక్కిసినట్టు నెంబర్స్ ఇచ్చినా కానీ వినిటమ్మా ప్లీజ్. సారీ గైస్. ఓకే, ప్లీజ్ టెల్ మీ. సో ఇప్పుడు చూడండి, మీరు నెంబర్స్ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్గా బీవీసీనే కన్సిడర్ చేసుకుంటుంది, అండ్ కుమార్ అనేది మాక్సిమం అనమాట. ఓకే, సో ఆ విధంగా కూడా తీసుకుంటుంది, ఎందుకంటే బీవీసీ తర్వాత కుమార్ వస్తుంది కదా, సో ఆ లెక్కను చూసుకుంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఎక్కడంటే ఇంకొక విషయం చెప్తాం అనుకున్నాను నేను. 1 minute అండి, నేను ఇంతకు ముందు రాసుకుని ఉంటాను. సో కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు. సో ఎవరైనా పని ఉంటే ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. నేను ఇంకో కాన్సెప్ట్ ఏదో చెప్దామని రాసుకున్నాను, అది మర్చిపోయాను. ఒక నిమిషం, నేను చేసుకున్న దాంట్లో ఉందేమో ఒకసారి చూస్తాను. ఒక నిమిషం, మీ డౌట్ ఏంటంటే నేనే రాస్తాను నన్ను ఓన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ like 1 minute. One minute guys. So what is the output now? What is the output now? Okay, fine. So BVT. Okay, so hope you understand guys. BVT, I'm getting BVT. Okay, so if I'm giving like a capital letter BVC here, okay, and Z and A B C D. Can you tell me what is the output now? Can you tell me what is the output now? Yes. Very good. Hope you understand guys. Yes, that is fine, absolutely. That is absolutely fine. So Z. Okay, so now you can ask the questions.
Okay, thank you guys. Thank you very much. Now you can ask any questions. What is the purpose of key equal to LEN? సో ఎందుకు హర్ష నీకు అర్థం కావట్లేదు? ఇందాక కూడా చెప్పాను నువ్వు అడిగిన క్వశ్చన్ కి. సేమ్ కీ ఈక్వల్ టు LEN అంటే మన క్యారెక్టర్స్ ని కౌంట్ చేసుకుని ఏది మాక్సిమమో చెప్తుంది. 3 లెటర్ల క్యారెక్టర్లు, 4 లెటర్ల క్యారెక్టర్లు, ఇంకా అప్పుడు ఆల్ఫాబెట్స్ ఇంకా అవన్నీ కాదు, ఫస్ట్ లెంగ్త్ బట్టే చూస్తుంది ఇంకా. ఓకే, సో సార్ 3 సేమ్ లెంగ్త్ ఇస్తే ఏమవుతుంది సార్? ఓకే, 3 సేమ్ లెంగ్త్ ఇచ్చి చెక్ చేయమంటున్నారండి, నేను చెప్తాను ఉండండి. స్ట్రింగ్స్ కూడా చెప్తారా? 3 సేమ్ లెంగ్త్ లో స్ట్రింగ్స్ చెప్పండి మరి. 1 minute ప్లీజ్. సో ఒకళ్ళు డౌట్ అడిగారు, స్ట్రింగ్స్ చెప్పండి అమ్మా. స్ట్రింగ్స్ చెప్తే నేను డౌట్స్ చెప్తాను. అంటే ఇప్పుడు 3 లెటర్లు ఇస్తున్నాను నేను. బీవీసీ అని ఇచ్చాను. ఇంకోటి 3 లెటర్లు వర్డ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాన్ అని ఇచ్చాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి బియూటీ బట్ అని ఇచ్చాను. ఓకే, 3 సేమ్ లెటర్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఎవరో క్వశ్చన్ అడిగారండి, మ్యాథ్స్ పెడుతున్నానండి ముందు, మ్యాథ్స్. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మ ఒకసారి, ఇది 3 ఇచ్చినప్పుడు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BZZ అని పెడతాను. 3 ఇచ్చినప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాలి, ఇందాక అదే మర్చిపోయాను అంటున్నాను కదా. చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి అమ్మా. 3 కనుక సేమ్ క్యారెక్టర్లు ఇస్తే అది ఫస్ట్ ఏది వస్తే అదే తీసుకుంటది, ఇంకా మిగతా చూడదు. అంటే మిగతాది ఇంకా ఆల్ఫాబెటికల్ ప్రకారంగా కానీ ఏ విధంగా కూడా కంపేర్ చేయదండి అస్సలు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, క్లియర్ గా చెప్తున్నాను. 3 సేమ్ లెంగ్త్ ఉంటే ఓకేనా, ఫస్ట్ ఎలా అయితే ప్రింట్ అవుతుందో అదే ప్రింట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. అంటే ఫస్ట్ బీవీసీ అనేది మినిమం ఇంకా అక్కడితో ఫైండ్ అయిపోయింది దానికి ఈజీగా, అందుకు మిగతా జోలికి వెళ్ళదు అనమాట. అండ్ చాలా మంది స్టూడెంట్లు డౌట్లు అడుగుతున్నారండి, నేను అందరికీ కంప్లీట్ చేస్తాను. సో 1 minute. ఈ క్లాసు యూట్యూబ్ లో పెడతారా? పెడతానండి. అంటే యూట్యూబ్ లో పెట్టడానికి మామూలుగానే 24 hours టైం పడుతుంది. మీరు ఎవరైనా సెకండ్ సిఎస్ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ క్రెడెన్షియల్స్ చూస్తే మీరు రేపే చూడొచ్చు మళ్ళీ. అంటే గ్రేట్ లెర్నింగ్ యాప్ లో వాళ్ళకి 24 hours తర్వాత ఎనబుల్ అవుతుంది. సో మీరు అది ఈజీగా చూడొచ్చు అండి. ఓకే, సో ప్లీజ్ వెయిట్ గైస్, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు, నేను క్వశ్చన్స్ క్లారిఫై చేస్తాను. డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, సార్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కీ ఈక్వల్ టు లెన్? ఐ హావ్ ఆన్సర్డ్. సార్ 3 సేమ్ లెంగ్త్ ఇస్తే ఏమవుతుంది చెప్పేశాను. సార్ ఇన్ మ్యాక్స్ ఫంక్షన్ కెన్ వి గివ్ అప్పర్ ఆర్ లోయర్ కేస్ ఇన్ కీ? వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ వే. ఎస్, ఓకే. అప్పర్ ఆర్ లోయర్ ఏదైనా ఇవ్వచ్చు అండి. నేను చెప్పాను కదా, అప్పర్ ఆర్ లోయర్ ఇస్తే లాస్యా, సో అప్పుడు ఆస్కీ వాల్యూస్ ప్రకారం తీసుకుంటుందని చెప్పేసాను ఆల్రెడీ. నెక్స్ట్, ఈ క్వశ్చన్ అయిపోయింది. లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయండి సార్ ఒక దానికి. ఓకే, వెరీ గుడ్, ఫైన్. ఎస్ ఈక్వల్ టు కుమార్. సో ఒక దానికి లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సింపుల్ గా చేస్తాం, ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్ S. ఓకే, సో లెట్ మీ రన్ దిస్. సో ప్లీజ్ లిసన్ గైస్. సో చూడండి, అవుట్పుట్ 5 వచ్చింది. ఎవరో క్వశ్చన్ అడిగారండి, ఒక దానికి లెంగ్త్ ప్రింట్ అవుట్ చేయమన్నారు, నెంబర్ 216, వంశీ ఫైనల్ ఇయర్. సో లిజన్, ఏదైనా ఒక ఫైండింగ్ ద లెంగ్త్ ఆఫ్ గివెన్ స్ట్రింగ్ అంటే మనకి లెన్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ LEN ఆఫ్ S. ఇందాక ఆల్రెడీ మొబైల్ నెంబర్ చెప్పినప్పుడు చెప్పాను కదమ్మా ఆల్రెడీ, ఇది ఎనీవే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. నెక్స్ట్, హలో వరల్డ్ లో DLR ని ప్రింట్ చేయాలి సార్, స్లైసింగ్. సో స్లైసింగ్ యూజ్ చేసి ఓన్లీ 3 లెటర్స్ ప్రింట్ చేయడం అంటే డెడ్ ఈజీనమ్మా. మనకి రివర్స్కి వెళ్ళి జస్ట్ -1 ఇచ్చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్,
అండ్ స్పేస్ ఇచ్చారా, స్పేస్ ఇచ్చి అండ్ ఇంత ఇటువంటి క్వశ్చన్లు ఎవడో అడగడండి. సరే మీరు అడిగారు కాబట్టి ఇస్తున్నాను. సరే ఎనీవే, సో స్పేస్ ఇస్తున్నాడు ఒక అబ్బాయి. సో లెట్ మీ రన్ దిస్. అంటే ఇలాంటివి ఏమొస్తాయి అనేది మనం చెప్పలేము ఆన్సర్లు. ముందే ఎర్రర్ వస్తుంది, ఒక నిమిషం ఉండండి. ఓకే, ఐ విల్ టేక్ S1. నేను టైప్ చేస్తానండి, ఎందుకు ఎర్రర్ వస్తుంది. మీ క్వశ్చన్ డౌట్ టైప్ చేసేస్తాను డైరెక్ట్గా. మీ చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు ఎగ్జిక్యూట్ చేసుకుని ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. నేను చెప్పిన కాన్సెప్ట్లో అర్థం అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా అడగండి, నేను ఎంతసేపు అయినా చెప్తాను. ఓకే, ఏబిసి అంటే ఇదేంటి వస్తుంది, 1 minute. చూసారా మీరు అడిగిన క్వశ్చన్కి ఎలాంటి ఆన్సర్లు వస్తున్నాయో. అది స్పేస్ ఇస్తే బీవీసీ వస్తుంది, ఏంటో వెరైటీగా ఉంది. ఒక నిమిషం నేను నెక్స్ట్ విండో తీసుకుంటాను. ఓకే, అంటే నేను క్వశ్చన్ మీనింగ్ఫుల్గా అడగండి అంటున్నాను, అందుకే. ఏదైనా టైప్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు సంథింగ్. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి, ఎర్రర్ వచ్చేస్తుంది. 1 minute. ఓకే ఓకే, 1 minute. సో ఆ అబ్బాయి పంపింది నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తున్నాను, ఒక్క నిమిషం ఉండండి. బస్ నువ్వు ప్రోగ్రామే టైప్ చేసి పంపకండి, నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ డైరెక్ట్గా. ఓకే, ఏబి స్పేస్ వచ్చింది, సి. నెక్స్ట్, BVCITS and Python both have same length, sir, but why the output is BVCITS, sir? ఏ ఫంక్షన్ లోనమ్మా? మినిమమా మ్యాక్సిమమా? మ్యాక్సిమం. ఏమొచ్చింది మీకు అవుట్పుట్? మ్యాక్సిమంలో BVCITS పైథాన్ ఇస్తే బయట పైథానే వస్తుందమ్మా, BVCITS ఎందుకు వస్తుంది? మ్యాక్సిమం మ్యాక్స్ ఇచ్చారు కదా మీరు అంటున్నారు, సేమ్ లెంగ్త్ ఇచ్చినప్పుడు మీరు స్టార్టింగ్ లో BVCITS ఇస్తే BVCITS వస్తుంది. నేను చెప్తాను, కంగారు పడకండి, ఒక నిమిషం. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. S1 లో BVCITS ఇచ్చారండి మీరు, నేను ఇందాక అదే చెప్పాను. S2 ఈక్వల్ టు, ఒకసారి జాగ్రత్తగా వినండి, S2 ఈక్వల్ టు పైథాన్ ఇచ్చారు. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఒకసారి ఏదో S3 ఈక్వల్ టు సేమ్ వేరియబుల్ ఇచ్చి మ్యాక్స్ ఆఫ్ x1 s2 అన్నాను. ఓకే, అండ్ కీ ఈక్వల్ టు LN. లెంగ్త్ ఇచ్చినప్పుడు అన్నారు కదా, మీరు లెంగ్త్ కూడా ఇచ్చానండి. ఒకసారి మీరు అడిగిన దానికి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మ్యాక్సిమం అన్నాను. ఇప్పుడు రెండిట్లో ఇదే ఎందుకు వచ్చింది మీరు ముందు అన్నారు కదా, ఇది స్టార్టింగ్ ఇచ్చారు కాబట్టి మీరు అంతే, అది లెఫ్ట్ టు రైట్ తీసుకుంటుందండి, అంతమించి ఏమి కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు BVCITS వచ్చింది కదా, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ చేసి ఇంకోటి, ఓకే, ఇప్పుడు BVCITS ఇక్కడ రిమూవ్ చేసేసి పైథాన్ పెడతా. ఓకేనా, ఇక్కడ పైథాన్ పెట్టినారనుకోండి, ఆన్సర్ పైథాన్ వస్తుంది, BVCITS రాదు.
అంటే ఫస్ట్ ఏదొస్తే అది తీసేసుకుంటది ఇంకా. ఓకే, సో లెంగ్త్ ఒకటే అన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ తీసుకుంటది ఇంకా అది. చూడండి కావాలంటే. సో ఇప్పుడు చూడండి పైథాన్ వచ్చింది, మీ డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. మీ స్టార్టింగ్ ఏది ఇస్తే తీసుకుంటుంది, బీవీసైటీస్ తీసుకుంటుందని కాదండి. నెక్స్ట్ డస్ ఇట్ అలోస్ ఎన్విఆర్ స్పెషల్, అలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అవి ఇవ్వకూడదండి అసలు. ఆల్రెడీ నేను ముందే చెప్పాను, స్ట్రింగ్ లో ఇటరబుల్స్ నెంబర్స్ అంతే. మీరు కొత్త కొత్త ఇస్తే అనవసరంగా ఉన్న కాన్సెప్ట్ కూడా తప్పు అయిపోతాయి. అలాంటి అసలు కాదు. ఓకే, సో ఇంకా ఏమి క్వశ్చన్స్ లేవు, మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ ఇచ్చారు. స్ట్రింగ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకూడదండి. ఇక్కడ స్ట్రింగ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ నేను సింటాక్టికల్ గా అడగలేదమ్మా 407. నేను సింటాక్టికల్ గా అడగలేదు, జస్ట్ జనరల్ గా ప్రింట్ చేశాను అంతే. సింటాక్టికల్ గా చూడాలమని అనట్లేదు, నేను జస్ట్ సింపుల్ గా ఇచ్చాను అంతే. ఎస్ డాట్ ఈజ్ లోయర్ అనే ఇవ్వాలి, నేను జనరల్ గా ఇచ్చాను అంతే. పోల్ సింటాక్స్ ప్రకారం అని కాదు, జనరల్ గా ఇచ్చాను అంతే. ఓకే, నేను ప్రోగ్రామ్ లో రాయలేదు అసలు, అది జస్ట్ మీకు అర్థం అవడానికి ఈజ్ లోయర్ ఫంక్షనాలిటీ తెలియడానికి ఇచ్చాను అంతే. ఇంకా ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇంకేం లేనట్టు ఉన్నాయి. ఆస్కీ వాల్యూస్ కాన్సెప్ట్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటుందండి, మీరేం కంగారు పడద్దు. ఓకే, సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను మళ్ళీ ఒకసారి ఎవరైనా మిస్ అయినా. సో డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టు ఉన్నాయి, ఎవరు పంపట్లేదు. కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటుందండి, ఏం కంగారు పడకండి. మీరు అలాంటి అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఇస్తే మీకు ఉన్నది పాడైపోద్ది, అలాంటివి ఇవ్వకండి. స్పెషల్ క్యారెక్టర్స్ ఇప్పుడు స్ట్రింగ్, ఇక్కడ ఇటరబుల్స్ అది క్లియర్గా చెప్పాడు వాడు. నెంబర్స్ ఇస్తే ఏమవుతుంది, ఇవన్నీ వస్తాయంటే ఎలా వస్తుందో కూడా ఆన్సర్ చెప్పలేము మనమే. డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ రకాలుగా తీసుకుంటే స్పేస్ ఇస్తే ఒకలాగా, స్పేస్ ఇవ్వకపోతే ఒకలాగా. ఓకే, దానివల్ల మీకు ఉన్నది మర్చిపోతారు, అది ఎందుకు ఇలా వస్తుందని తెలుసుకోవడం కోసం. నేను ఇలాంటివి ఆలోచించకండి, నేను అందుకే అంటున్నాను ఇలాంటి డౌట్లు కాదు, రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎస్, మీరు నిజంగా చెప్తున్నాను, అవి డెవలప్ చేసుకుంటే మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అంతేగాని ఇందులో ఆ స్ట్రింగ్ లో స్పేస్ పెట్టండి సార్, @ పెట్టండి సార్, కోలన్ పెట్టండి, ఆ కోలన్ అయి పెట్టండి అంటే అది స్ట్రింగే. ఆ కోలన్ పెడితే అది ఏమవుతుంది, దాని అది ఆల్ఫాబెట్ లో కోలన్ ఉండదు కదా, ఇప్పుడు డైరీలో ఆ కోలన్ ఉంటుందా, ఆ కోలన్ పెడితే ఏమవుతుందంటే ఏమొస్తుందో మరి మీరు చెక్ చేయండి అంతే. క్వశ్చన్ మీనింగ్ఫుల్ గా ఉంటే నేను క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అది. నేను ఇచ్చిన క్వశ్చన్, నేను చెప్పిన దాంట్లో మాత్రం మీకు అసలు క్వశ్చన్ రాదు, అంత క్లారిటీగా ఉంటుంది. నేను ఇచ్చిన టాపిక్స్ లో కానీ, నేను ఇచ్చిన మెటీరియల్ లో కానీ మీకు డౌట్ రాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, 7 అయిందండి, ఎవరు క్వశ్చన్స్ అడగట్లేదు. సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి మీరు చేయండి, దయచేసి అసైన్మెంట్ అందరూ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్.